గీతా స్రవంతి ఆధ్యాత్మిక వేదిక జీవిత పరమార్థ విశ్లేషణ మాలిక. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. కర్మను విడిచిపెట్టాలా లేకపోతే కర్మ యొక్క ఫలములను విడిచిపెట్టాలా, దేనిని సన్యాసం అంటారు అనేటటువంటి విషయంలో అర్జునుడికి కలిగినటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తూ కృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారనమాట. అంటే మనమందరం ఏమనుకుంటాం, ఈ శరీరం నేను కాదు అని తెలిసిన తర్వాత మనందరికీ కూడా ఇక భార్య బిడ్డల యొక్క పోషణ అనవసరం అనిపిస్తుందండి. అనవసరం అనిపిస్తే మరి వాటిని విడిచిపెట్టాలా లేకపోతే వాటిని కొనసాగించాలా అంటే, ఇదివరకే మనకు కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నారు 3వ అధ్యాయంలో 4వ శ్లోకంలో. న కర్మణ మనారంభ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అన్నారు. అంటే మీరు ఖచ్చితంగా కర్మ చెయ్యాలి. ఎలాంటి కర్మ చెయ్యాలి? మీకు శ్రేయస్సును కలిగించే కర్మ చెయ్యాలి. శ్రేయస్సు అంటే ఏంటి? భార్యా బిడ్డల యొక్క క్షేమం కోసం మనం బ్రతకటమా, లేకపోతే భార్యా బిడ్డలకు సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ లోకక్షేమం కోసం ఎవరైతే కర్మ చేస్తారో, పరులకు మంచి చేసే ప్రయత్నంగా వాళ్ళ శరీరాన్ని, మనస్సును, వాక్కును, ధనమును ఎవరైతే వినియోగిస్తారో అది వాళ్ళ యొక్క శ్రేయస్సు. అంటే ఎవరైతే వాళ్ళ శ్రేయస్సు కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు లోకంలో చాలా మందికి నచ్చరండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఊళ్ళో ఒక వ్యక్తి, ఎవరికి ఏ కష్టం వచ్చిందన్న ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాలని పిలిస్తే వెళ్ళిపోతాడు ఆయన. తర్వాత ఇంకెవరో మాకు వేరే చోటుకి ఎక్కడికో వెళ్ళాలి నాయన, నువ్వు కొంచెం సహాయం వస్తావా అంటే వెళ్ళిపోతాడు. అంటే ఎప్పుడూ 10 మంది యొక్క క్షేమం కోసమే వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్న వ్యక్తిని మనం ఏమంటామంటే, అంటే సహజంగా సమాజం ఏమంటుందంటే, ఇల్లును పట్టించుకోడు, ఇంటి బాధ్యతల కంటే వీడికి ఊళ్ళో ఉన్న వాళ్ళ యొక్క యోగక్షేమాలంటే ఎక్కువగా ఇష్టం అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతుంది. పరమాత్మ అంటున్నారు, భార్యా బిడ్డల యొక్క శ్రేయస్సుతో పాటుగా లోకక్షేమం కోసం ఎవరైతే నిరంతరం పనిచేస్తుంటారో, అలా పనిచేసేటప్పుడు మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు ఈ వ్యక్తి సంపాదనలో కానివ్వండి, లేకపోతే ఇతను ఆ పండుగలకి, లేకపోతే ఇంకా శుభకార్యాలకి, అశుభకార్యాలకు వెళ్ళటం కానివ్వండి, కొంచెం తగ్గుతుందండి. అంటే ఇప్పుడు ఈ కుటుంబ పోషణ చూసుకుంటాడు. ఇంకా ఎవరికైనా కష్టం ఉందంటే కూడా వాళ్ళ కష్టానికి వెళ్తున్నప్పుడు ఇతడు అన్ని కార్యక్రమాలకు భార్య బిడ్డలతో వెళ్ళే అవకాశం ఉండదండి. అలాంటప్పుడు కుటుంబం నుంచి ఇతనికి కష్టం వస్తుంది. ఎప్పుడు నీకు లోకమేనా? మా వాళ్ళింటికి రావా నువ్వు? ఎవడైనా చనిపోతే రావా? ఎవరింట్లో అయినా శుభకార్యం అయితే రావా? అంటే నువ్వు వెళ్తున్నావు కదమ్మా, నేనెందుకు ఇంకా? లోకంలో చాలా మంది పాపం కనీసం హాస్పిటల్‌కి వెళ్ళడానికి కూడా ఎవ్వరు పక్కన తోడు లేని వాళ్ళున్నారు. వాళ్ళకి నేనెంతో కొంత సహాయం చేస్తానంటే, ఇప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు, తర్వాత చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ అతన్నేం చేస్తున్నారు? ఎగతాళి చేస్తూ ఉన్నారు. పరమాత్మ ఏమంటున్నారు? కుటుంబ రక్షణ, సంరక్షణ చూసుకుంటూ పరులకు ఉపకారం కలిగించేటటువంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో, అలాంటి వాళ్ళు వాళ్ళ శ్రేయస్సు కోసం ఏం చేస్తున్నారు? కావలసిన సంపదను సంపాదించుకుంటున్నారు. అందరేమంటున్నారు? ఎక్కడండి, అందరూ రూ. 1000 సంపాదిస్తే అతడు 500 సంపాదించుకుంటాడు. అంటే ఇక్కడ అతను సంపాదించే సంపాదన ఏమవుతుంది? కొంచెం తక్కువగా ఉండవచ్చు కానీ, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత తన యొక్క పరలోక ప్రయాణానికి కావలసిన వస్తువులు ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? మనకు కంటికి కనపడనటువంటి లోకంలో పరమాత్మ ఏం చేస్తున్నాడు? అతని యొక్క పుణ్యాన్నంతా కూడా పరమాత్మ ఏం చేస్తున్నాడు? పెంచుతున్నాడు. అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి శ్రేయస్సునంతా సంపాదించుకునే వ్యక్తి లోకమంతా కూడా ఎగతాళి చేసే వ్యక్తిగా ఉంటారు. భార్య బిడ్డల కోసం సంపాదిస్తూ ఎవ్వరికి ఒక రూపాయి దానం చేయలేదనుకోండి,
అప్పుడు లోకం ఏమంటుందండి? పిసినారివాడు, లోబి అంటుంది. చూడండి, సమాజం ఎవరినైనా ప్రశాంతంగా ఉండనిస్తుందా? తన భార్య బిడ్డల్ని ప్రేమగా చూసుకుంటూ డబ్బు తన కుటుంబం కోసమే ఖర్చు పెట్టుకుంటే పిసినారివాడు వీడు చస్తే తీసుకెళ్తాడా అంటారు. అంటే సత్యం తెలియనప్పుడు ఈ లోకం ఏం మాట్లాడుతుంది? పరులకి సత్యం తెలియకపోయినా మంచే మాట్లాడింది. ఏమని మాట్లాడింది ఇక్కడ? తన దగ్గర ఉన్న సంపదను పరులకు, ఇతరులకు ఇవ్వాలి అని చెప్తుంది. ఇవ్వని వాడిని సమాజం పిసినారి అంటుంది. లోకక్షేమం కోసం ప్రయత్నం చేస్తున్న వాడిని ఎగతాళి చేస్తుంది. అంటే సత్యం తెలిసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఎప్పుడూ 10 మంది క్షేమంలో తన క్షేమము, తన కుటుంబ క్షేమాన్ని చూసుకుంటాడు. 10 మందికి ఉపకారం చేస్తే కంటికి ప్రత్యక్షంగా కనపడేదేంటి? ఎవరో ఒక అభాగ్యురాలు హాస్పిటల్‌కి వెళ్ళలేదు, తీసుకెళ్లారు. ఆమెకి ఆరోగ్యం బాగు చేయించారు. ఆమె ప్రత్యక్షంగా ఆశీర్వాదం చేస్తుంది. నాయనా నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండండి. మనం ఎవరికైనా ఒక రూ. 10 ఇస్తే నువ్వు నీ పిల్లలు చల్లగా ఉండండయ్యా అని చెప్పేసి ఆశీర్వాదం చేస్తారు. మనమేమనుకుంటాం? కొంతమంది అంటారు, ఈ ఆశీర్వాదాలు ఎందుకండి? ఇవేమైనా అన్నం పెడతాయా అంటారు. నిజంగా అన్నం పెడతాయండి. ఈ ఆశీర్వాదం ఏమవుతుందంటే మనకు జరగబోయేటటువంటి కొన్ని లక్షల రూపాయల ఖర్చు పెట్టినా తగ్గిపోనటువంటి వ్యాధి మనకు రావలసి ఉంటే, ఇక్కడ ఇంతమంది మనస్ఫూర్తిగా చేసిన ఆశీర్వాదాలు మన శరీరంలోకి అలాంటి అనారోగ్యం రాకుండా ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఆపేస్తాడు. అసలు మనం చేసిన కర్మలలో పెద్ద కష్టం ఉందని కానీ, ఆ కష్టాన్ని ఈ ఆశీర్వాదాల వల్ల భగవంతుడు తీర్చేశాడని కానీ ఎవ్వరికీ తెలీదండి. అందుకే ఇంటి గుట్టు ఈశ్వరుడికి ఎరుక అంటారు. మన శరీరానికి సంబంధించిన ఇంటి గుట్టు ఎవరికి తెలుసు? ఈశ్వరుడికి తెలుసు. ఈశ్వరుడు మనల్ని కష్టపెట్టకుండా ఉండాలంటే ఈశ్వరుడు చెప్పిన విధంగా లోకోపకార నిమిత్తంగా కర్మ చెయ్యాలి. అంటే పరుల యొక్క ఉపకారంలో ఏముంది ఇక్కడ? నీ భార్య బిడ్డల క్షేమం లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ నువ్వు ఇంటి యజమాని హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి. భార్య బిడ్డలు ఎంతగా కష్టపడాల్సి వస్తుందండి. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరికి పరమాత్మ చెప్తున్నారు, కర్మ త్యాగము చేయకూడదు. నాకు జ్ఞానం కలిగిందండి, నేనిక ఏ పని చెయ్యను అనటానికి వీల్లేదు. కర్మ ఫలాలు త్యాగం చెయ్యాలి. అంటే ఏ పని చేస్తున్నా ఈశ్వరుడికి అంగీకారమైన కర్మ చేస్తూ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు అనేది ఎవరు నిర్ణయిస్తారు? శాస్త్రం నిర్ణయిస్తుంది. శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం అంతా తెలియాలంటే మాకు చదువు రాదండి, వినడానికి సమయం లేదంటే భగవంతుడు ఏమని చెప్తారు? మీరు ఒక పని చేస్తే వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అలాంటి కర్మ మీరు ఎంచుకోండి అంటాడు పరమాత్మ. భగవంతుడికి నచ్చిన పని ఏంటి? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః. ఎవరైతే భగవంతుడికి ప్రీతికరమైన కర్మ చేస్తారో, అంటే పరులకు ఉపకారం చేస్తారో, ఆ కర్మ ఏమవుతుంది? నాకిష్టం అంటున్నాడు పరమాత్మ. అంటే మనందరం ఎవరి శక్తితో బతుకుతున్నాం? భగవంతుడు పెట్టిన భిక్ష అండి మన జీవితం. భగవంతుడిచ్చిన ఆయుష్ మనది. భగవంతుడిచ్చిన వాక్కుతో మాట్లాడుతున్నాం. భగవంతుడిచ్చినటువంటి ఆ జ్ఞానంతో జీవిస్తున్నాం. భగవంతుడి యొక్క శక్తితో ఈ శరీరం నడుస్తుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క ఉనికి గుర్తుపెట్టుకొని, భగవంతుడు ఎలా బ్రతకమంటున్నారో అలా బ్రతికే ప్రయత్నంలో ఎంతమంది మిమ్మల్ని ఎగతాళి చేసినా పర్వాలేదు. లోపట ఉన్న భగవంతుడు చెప్పిన విధంగానే నేను బ్రతుకుతాను. ఎవరైతే మనకు అన్నం పెట్టారో, అన్నం పెట్టిన వారికి ఏం చేయాలి మనం? కృతజ్ఞతగా ఉండాలి కదండీ! ఈ శరీరం జీవించి ఉండడానికి మనకు శక్తినిచ్చిన భగవంతుడికి కృతజ్ఞత ఎప్పుడు ఎలా చెల్లిస్తాం? మనకు పంచభూతాల ద్వారా జీవించడానికి కావలసిన శక్తిని ఎవరిస్తున్నారు? పరమాత్మ ఇస్తున్నారు. నిజంగా పంచభూతాలలో భగవంతుడు ఉన్నారా అని చెప్పి ఎవరికైనా సందేహం కలుగుతుందని కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఏమంటారు? భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్తదా. పరమాత్మ ఏం చేశాడు? మూల ప్రకృతిని సృష్టి చేశాడనమాట. ఆ ప్రకృతి 2 రకాలుగా ఉంటుందండి. అపరా ప్రకృతి, తర్వాత పరా ప్రకృతి.
అపరా ప్రకృతి అంటే జడమైనది. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న జీవుడు బయటికెళ్ళిపోయాడనుకోండి, నా శరీరం ఏమవుతుంది? శవమవుతుంది. అదే అంటే ఇవన్నీ జడమైనవి. మనస్సు జడమైనదట, బుద్ధి జడమైనదట, అహంకారం జడమైనదట. పంచభూతాలని చెప్తున్నాం కదా! ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఇవన్నీ కూడా జడమైనవి. మరి జడమైనవి పనిచేస్తున్నాయి కదండీ! వాయువు వాయువుని మనం పీలుస్తున్నాం. పీలుస్తున్నామంటే మన ప్రాణవాయువు నిలబడుతుంది. మనకు కావాల్సిన అవసరాలన్నీ నీటి ద్వారా తీర్చుకుంటున్నాం. మరి నీరు జడమైందన్నారు గదా! మన అవసరం తీర్చింది కదా! మరి భూమి జడమైనదన్నారు గదా! భూమి మీద రకరకాల పంటలు పండుతున్నాయి. మనిషి జీవించడానికి కావలసిన విధంగా అన్నీ దిద్దబడ్డాయి గదా! మరి సూర్యచంద్రులు జడమైన వారంటున్నారు. మరి వాళ్ళ యొక్క శక్తి చేతనే కదండీ! ఇవాళ మొక్కలు పెరుగుతున్నాయంటే సూర్యుడు. ఓషధులు పెరుగుతున్నాయంటే చంద్రుడు. మరి ఇక్కడ మనం ఇవాళ రకరకాల శబ్దములు వింటున్నామంటే ఆకాశతత్వము. ఆ అగ్ని స్వరూపంగా మనం అనేక రకాలైనటువంటి శక్తిని అంతా కూడా అగ్ని ద్వారా పొందుతుంది. మరి ఇవన్నీ జడమైనవి గదా! మరి జడమైనటువంటి వాటిలో ఎవరు శక్తినిస్తున్నారు? ఈ విషయం అందరికీ తెలియాలండి. మనం అనేక సార్లు చెప్పుకున్నాము. ఎక్కువ సార్లు వినే ప్రయత్నం కోసమే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం. అంటే నువ్వు నివసిస్తున్నటువంటి భూమికి నువ్వు కృతజ్ఞత చెప్తున్నావా? నువ్వు నీళ్లతో రకరకాలైనటువంటి దేహ సంబంధమైన వ్యవహారాలు నిర్వహిస్తున్నావు. ఎప్పుడైనా నీటికి కృతజ్ఞత చెప్పామా? ఉదయం సూర్యుడు రాకపోతే అక్కడున్న ప్రదేశం అంతా చీకటిగా ఉంటుంది. సూర్యుడికి రాగానే ఒక్కసారి నమస్కారం చేసి, సూర్యుడు ఉదయించేటప్పటికే మనం స్నానం చేసి, ఇంట్లో దీపం పెట్టి ఆయనకు ఆహ్వానం పలికిన ఇల్లు ఏనాడు కష్టపడదండి. అంటే ఆయన్ని గౌరవిస్తున్నాం. స్వామి మీరు మీరు వచ్చేటప్పటికే అంటే మీ యొక్క ప్రకాశం మా ఇంటిలోకి ప్రవేశించే లోపే మా ఇంటిని శుద్ధి చేశాను. శరీరం అనేటటువంటి ఇంటిని శుద్ధి చేశాను. తర్వాత ఈ శరీరం ఉండే ఇల్లును కూడా శుద్ధి చేసి దీపం పెట్టి ఆ పరమాత్మకు మనం ఏం చేయాలి? ఆహ్వానం పలకాలి. అందుకే పెద్దవాళ్ళు తెలిసో తెలియకో చెప్తారు. సూర్యోదయం అయ్యేసరికి ఊడ్చి చల్లి ముగ్గు పెట్టేయాలి అని చెప్పేసి అంటారు. ఎక్కడైతే భగవంతుడి శక్తి మన ఇంట్లోకి ప్రవేశించాలని అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా మన ఇంటి యందు దీపం వెలుగుతూ ఉన్నప్పుడు మన ఇంటిలోకి ఏమవుతుంది? ఏ దుష్ట శక్తి రాదు. సూర్యోదయం ప్రారంభానికి పూర్వమే జరగాలి. అంటే భగవంతుడు సాక్షాత్తు ఈశ్వరుడు ఎలా ఉంటారు? జ్యోతి స్వరూపంగా ఉంటారు. భగవంతుడి యొక్క ఉనికిని తెలిపేది సూర్యుడండి. రాత్రి సమయంలో భగవంతుడి యొక్క ఉనికిని తెలిపేది చంద్రుడండి. ఈ సూర్య చంద్రులు వచ్చేలోపు అంటే భగవంతుడి యొక్క శక్తి ప్రతి ఇంట ప్రతి ఒక్క శరీరంలోకి ప్రవేశించే లోపు మనం ఏం చేయాలి? మనం చేయవలసిన పనులన్నీ చేసేయాలన్నమాట. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చేలోపు మరి ఆ తల్లి ఏం చేస్తుంది? పిల్లలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ తయారు చేసి పెడుతుంది. ఎందుకు? పిల్లల మీదున్న ప్రేమ. మనకి కూడా భగవంతుడి మీద ప్రేమ ఉందనుకోండి, మనం ఏం చేయాలి? బ్రాహ్మీ ముహూర్తంలోనే మన యొక్క సాధన ప్రారంభించి సూర్యుడు మన ఉదయించేలోపు ఆ సూర్యకిరణాలకు మనం ఏం చేయాలి? అలా జ్యోతిని పెట్టి ఆ జ్యోతి ద్వారా మనం ఆ శక్తిని ఆహ్వానించాలి. అంటే ఇక్కడ పరమాత్మ చెప్తారనమాట. 7వ అధ్యాయంలో చెప్తారు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో. ఒక్క విషయాన్ని కూడా విడిచిపెట్టారండి భగవంతుడు. ఏమంటారు? నీటి యందు రుచి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నాలుక ద్వారా రకరకాల రుచులన్నీ మనం పొందుతున్నాం కదండి! ఆ రుచులన్నీ కూడా వేడి చేత తయారు చేయబడుతూ ఉన్నాయి. జలముల చేత. కాబట్టి మరి ఈ జలములో ఉన్న రుచి ఎవరిదట? నేనే. ఈ జలములో నీళ్లలో ఉన్న రుచిగా ఉన్నది ఎవరు? నేనే. సూర్యచంద్రుల్లో ప్రకాశంగా ఉన్నది ఎవరు? నేనే. ఇంకా ఆయన ఏమంటాడు? ప్రణవ సర్వ వేదేషు సమస్త వేదముల యందు ఓంకారంగా నేనున్నాను. శబ్దక్కే ఆకాశమునందు శబ్దంగా ఉన్నాను. ఇక్కడ పరమాత్మ చూడండి ప్రతి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. ఇంకా ప్రతి ఒక్కరిలో పౌరుషం ఋషు అంటాడనమాట. ప్రతి ఒక్కరిలో పౌరుషం ఉంది కదండి! నేనిది అని చెప్పేసి మనమందరం గొప్పగా చెప్పుకుంటాం. నాకింత బాగా పాడటం వచ్చు, నాకిన్ని సంపదలున్నాయి, నేను గొప్ప కులంలో పుట్టాను. ఇలా పౌరుష ప్రతాపాలన్నీ చెప్తుంటారు గదండీ! అవన్నీ ఎవరియట? పరమాత్మయట. మనవేమన్నా ఉన్నాయా? అయ్యో! నాకు మంచి గొంతుందండి, పాట పాడతానండి అంటే, నీ యొక్క స్వరానికి మూలమెవరు? నేనే.
అంటే నువ్వు ఇంత గర్వంగా ఉండడానికి ఎవరు మూలం? నేనే. నేను లేకపోతే నువ్వెలా ఉంటావు గర్వంగా? నేను బాగా పాడగలనంటాను. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న జీవుడు ఎళ్ళిపోయాడు. ఇప్పుడు పాడు చూద్దాం. పాడు. ఎవరైనా పాడగలరా? ఎవ్వరు పాడలేరు. ఏ పని చెయ్యాలన్నా ఎవరుండాలి? ఈశ్వరుడుండాలి. ఒక వ్యక్తి తనను తాను పొగుడుకుంటున్నాడు అంటే, ఈ శరీరానికున్న గొప్పతనాన్ని చూసి పొగుడుకుంటున్నాడంటే, తనను తాను చంపుకుంటున్నట్టు గుర్తు. ఇవన్నీ నీవి కాదు కదా! నీవి కాని వస్తువులు నావి, నావి అని ఎలా పొగుడుకుంటావు? అందుకే ఆయన చెప్తాడు అమానిత్వమదంభిత్వం. నాకింతుందండి, నేనిదండి అని చెప్పేసి ఎవరైతే తనను తాను పొగుడుకుంటున్నారో, తనను తాను ఎన్ని సార్లో చంపుకున్నట్టుగా అన్నమాట. అంటే భగవంతుడి యొక్క శక్తి చేతనే అంటే మనకున్న పౌరుష ప్రతాపాలు అని మావి మావి అని మనం గొప్ప చెప్పుకుంటుంటే ఈశ్వరుడు అంటున్నారు ఈ పౌరుష ప్రతాపాలు మీవి కాదు కదయ్యా అంటున్నారు. ఇవన్నీ ఎవరివి? నావి. అంటే మరి భగవంతుడివి నువ్వే నావని ఎలా చెప్పుకుంటావు? ఇప్పుడు ఒక వ్యక్తి తల్లిదండ్రుల ద్వారా సంపదను పొందాడు. ఇప్పుడు ఆ కొడుకు అంటున్నాడు, ఇవన్నీ నావి, నావి అంటుంటే చుట్టూ ఉన్న సమాజం ఏమంటుంది? ఇవన్నీ మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇచ్చారు గదయ్యా నీకు. నువ్వు సంపాదించింది ఏమైనా ఉందా ఇందులో? ఆ తల్లిదండ్రుల సంపదనే కదా నువ్వు తింటున్నావు అంటారు గానీ, నువ్వేదైనా వాళ్ళు ఒక 10 ఎకరాల పొలం ఇచ్చారు. దాన్ని నువ్వు కష్టపడి ఇంకో 5 ఎకరాలు పెంచితే కదా! నీకు ఆ 5 ఎకరాల పొలానికి సంబంధించి ఇది నాది అనడానికి. అంటే ఎవరి సొత్తుతో నువ్వు జీవిస్తున్నావు? తల్లిదండ్రుల యొక్క సొత్తుతో. మరి నీకిక్కడ ఉన్నటువంటి పౌరుష ప్రతాపాలన్నీ ఎవరివి? పరమాత్మవే కదా! మరి పరమాత్మ పౌరుష ప్రతాపాలను నావి, నావి అని ఎందుకు అహంకరిస్తున్నావు? దానికోసం కృష్ణ పరమాత్మ తత్రైవం సతి కార్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్ అకృత బుద్ధిత్వాద్ న స పశ్యతి దుర్మతిః అని కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయం 16వ శ్లోకంలో మాట్లాడతారు. ఇది నేను, ఇది నాది, నాది అని కర్తృత్వాన్ని తన మీద వేసుకొని ఎవడైతే ప్రవర్తిస్తుంటాడో, అతడినేమన్నారు? దుర్మతి అన్నారు. అంటే దుర్బుద్ధి కలిగిన వారు. వేరొకరి వస్తువుని నాది, నాది అనటం ఎంత తప్పో, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నువ్వు దేని చేత బతుకుతున్నావు? నేను శక్తినిస్తే నువ్వు చూస్తున్నావు. నేను శక్తినిస్తే వింటున్నావు. నేను శక్తినిస్తే తింటున్నావు. నేను శక్తినిస్తే వాసన చూస్తున్నావు, సుఖాలు అనుభవిస్తున్నావు. మరి ఇన్ని సుఖాలు నా వల్ల అనుభవిస్తూ, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నానంటావు? ఇవి నీవా? కావు కదా! తత్రైవం సతి కార్తారం ఆత్మానం కేవలం తుయః. అంటే అతడేం చేస్తున్నాడు? ఆత్మయే ఇవన్నీ చేస్తుందని చెప్పేసి ఏం చేస్తున్నాడు? ఆత్మ ఎలా ఉంటుంది? నిర్వికల్పంగా, నిరాకారంగా, నిర్లిప్తంగా ఉంటుంది. ఈ ఆత్మ మీద ఆరోపించి నేను చేస్తున్నాను, నేను చేస్తున్నానంటే ఇది నువ్వు చెయ్యట్లేదు. ఆత్మకు కర్తృత్వాదులు లేవు కదండీ! మరి ఈ కర్తృత్వాదులు ఆత్మకెలా ఆపాదిస్తారు మీరు? నేను చేస్తున్నానని అనకూడదు. పశ్యత్ అకృత బుద్ధిత్వాత్ అంటే అతనికి సరియైనటువంటి జ్ఞానము రాలేదు. బుద్ధి యందు పరిపక్వత లేకపోవడం వల్ల నేను చేస్తున్నాను, నేను చేస్తున్నానంటున్నాడు. అతడు దుర్మతి, దుర్బుద్ధి కలిగినటువంటి వాడు. అంటే భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకొని, ఈ శరీరంతో జరుగుతున్న కార్యాలన్నింటినీ నేను చేశాను, నేను చేశాను అంటున్నావు. ఈ లోకంలో నువ్వు చెయ్యని పని ఏమిటి? లోకంలో ఉన్న సమస్త సృష్టి నీదే అవుతుంది. అంటే భగవంతుడిని తెలుసుకోనంత వరకు నువ్వెవరు అంటే, ఒక సాధారణమైన ఒక వ్యక్తివి. ఈ దేహానికి సంబంధించినటువంటి రూపంతో ఉన్న సంపదలు, ఈ నామరూపాలకు ఉన్నటువంటి ఏదైతే గొప్పతనం ఉందో అదంతా నీది అనుకుంటున్నావు. ఎప్పుడైతే ఇది నేను కాదు, దీని లోపటున్న శక్తిని సర్వశక్తివంతమైన ఆత్మని తెలుసుకునేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ప్రయత్నం చెయ్యాలి. తనను తాను ఏం చేయాలి? ఈ దేహ బంధనంలో నుంచి విడిపించుకోవాలని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకే ఆయన ఏమంటున్నారు అంటే, ఇంకా పుణ్యో గంధః పృథివ్యాం చ అంటే భూమి యందు ఉన్నటువంటి సువాసనను నేను అంటున్నాడు. మనం మన ముక్కు ద్వారా చూస్తున్నటువంటి వాసనలన్నీ కూడా మనం భూమి నుంచి పొందుతూ ఉన్నామండి. ఆ పొందుతున్న వాసనలన్నింటికి మూలం ఎవరు? నేనే. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఏమంటున్నారు? మీరందరూ కూడా జీవిస్తున్నారు కదా! సమస్త ప్రాణులు జీవించడానికి ఆధారమైన జీవనం ఎవరు? నేనే. జీవనం సర్వభూతేషు.
తేజచ్చాస్మి విభావసౌ అంటే అగ్నియందు ఉన్నటువంటి ఏదైతే తేజస్సుందో ఆ తేజస్సు కూడా నేను. అంటే పరమాత్మని ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇండివిడ్యువల్ గా చూస్తాం. అంటే భూమి వేరు, ఆకాశం వేరు, వాయువు వేరు, జలం వేరు అంటాం గదా! అన్నింటిలో ఉన్నటువంటి ఏక వస్తువు ఏంటండి? ఈశ్వరుడు. ఈశ్వరుడి శక్తి చేత భూమి త తన యొక్క పనులు తాను చేస్తుంది. ఇంకా 15వ అధ్యాయంలో చెప్తారనమాట 13వ శ్లోకంలో. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస. నా యొక్క శక్తి చేత భూమి యందు ఏం చేశాను నేను? భూమి రకరకాలైనటువంటి పంటలను పండటంలో కానివ్వండి, జలాలను ఇవ్వడంలో కానివ్వండి, అనేక ప్రాణులు జీవించడానికి కావలసిన వృక్షాలు పెరగటానికి కానివ్వండి, రకరకాల ప్రాంతాలలో రకరకాలుగా భూమి వర్ధిల్లుతుందంటే అది నా యొక్క శక్తి అని చెప్పారు. ఇంకా గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస అంటాడు. అంటే చంద్రుడి యందు నేనేం చేశాను అంటే అక్కడ ఆ చంద్రుని యందు శక్తిగా నేనుండి ఓషధులన్నింటినీ కూడా పండిస్తూ ఉన్నాను. ఓషధులను ఇస్తున్నాను అంటే చంద్రుడి యందు శక్తిగా ప్రవేశిస్తున్నాను. అందుకే ఆయన చెప్తాడు యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం. అంటే లోకాన్నంతా ప్రకాశింపచేసేది సూర్యుడే కదండి. మరి ఆ సూర్యుడికి ప్రకాశాన్ని ఇచ్చేది ఎవరు? యశ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అంటాడు. అంటే చంద్రుడికి, అగ్నికి, సూర్యుడికి వీళ్ళందరికీ శక్తి ఎవరిస్తున్నారు? నేను శక్తినిస్తున్నా. వీళ్ళందరూ నన్ను ప్రకాశింపజేయగలరా? నతత్ర సూర్యో భాతి న చంద్ర తారకం అంటాడు. సూర్యుడు, చంద్రుడు ఎవ్వరు కూడా నన్ను ప్రకాశింపచేయలేరు. అంటే మనం శాస్త్రం తెలుసుకుంటున్నప్పుడు ఏం చేయాలి? కనీసం రోజుకు ఒక్కొక్క విషయాన్ని అంగీకరించినా భగవంతుడికి దగ్గరైపోతాం. సూర్యుడిని చూడగానే అతడు కేవలం సూర్యుడిలా కాకుండా పరమాత్మయే సూర్యుడిగా దర్శనమిస్తున్నారని మనం గుర్తించగలగాలి. మనం చంద్రుడిని చూసినప్పుడు పరమాత్మయే చంద్రకాంతిగా ఉన్నారని, భూమి మీద నడుస్తున్నప్పుడు భగవంతుడి యొక్క శక్తి భూమి రూపంలో ఉంది. మనం నీళ్లను ముట్టుకున్నప్పుడు భగవంతుడి యొక్క శక్తి నీటి రూపంలో ప్రసరిస్తుందని కృతజ్ఞతతో అనుభవించాలి ఏదైనా. కృతజ్ఞత లేకుండా మనం ఒక్కసారి కూడా ఎవరి దగ్గరైనా కనీసం ఒక 10 రూపాయలు సహాయం చేస్తే థాంక్స్ అండి అంటాం గదా! మరి ఏ ఏ ఏ విధమైన ప్రతిఫలాన్ని కోరకుండా మనకు బ్రతికి ఉండడానికి ప్రాణవాయువునిస్తున్న వాయువుకి కృతజ్ఞత చెప్పామా? నీటికి కృతజ్ఞత చెప్తున్నామా? కాసేపు ఒక 2 గంటలు నీళ్లు లేకపోతే అల్లల్లాడిపోతాం. మరి అలాంటిది మనం ఆ జలానికి మనం కృతజ్ఞత చెప్తున్నామా? ఎప్పుడు చెప్పాలి? నీళ్ళ గ్లాస్ పట్టుకున్నారండి. ఒక్కసారి అజ్ఞాన మూలహరణం అనలేరా? నా అజ్ఞానమంతా హరింపచేసే శక్తి ఈ నీటి యందు ఉంది అని చెప్పేసి మనం ప్రార్థన చేయలేమా? భగవంతుడికి ఒక్కసారి కృతజ్ఞత చెప్పి స్వామి మీ యొక్క శక్తియే నా శరీరంలోకి ప్రవేశించి నేను ఈ దేహం అనే అజ్ఞానాన్ని పోగొట్టండి స్వామి అని ఒక్కసారి గ్లాసు చేతిలో పెట్టుకొని ప్రార్థన చేసి తాగిన నీరుకు ఏమవుతుంది? లోపట ఉన్నటువంటి అజ్ఞానంతో కొన్ని కోట్ల జన్మల నుంచి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అడ్డుగా ఉన్నటువంటి ఈ దేహమే నేను అనే అహంభావం అంతా కరిగిపోతుందండి. అగ్నిని వెలిగిస్తున్నప్పుడు ఏం చేస్తారు? మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. ఏదైనా ఒక పదార్థాన్ని వండేటప్పుడు మొదట వండినటువంటి పదార్థాన్ని ఏం చేస్తారు? అగ్నికి ఆహుతి చేస్తారు. చూడండి వాళ్ళకెంత తెలుసో వాళ్ళకలా తెలీదు. అంటే ఇందులో ఈ పదార్థం పెడితే ఈ మంచి జరుగుతుందని. అగ్నికి ఏం చేస్తూ ఉన్నారు? హోమం చేశారండి. అగ్ని యందు ఆ పదార్థాన్ని అందులో వేయడం ద్వారా అగ్నికి కూడా శాంతి చేశారు. మీ యొక్క శక్తి చేత నేను ఈ పదార్థాన్ని వండుతున్నాను. మీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించండి అని చెప్పి మన పెద్దవాళ్ళు ఈనాటి కాలంలో టెక్నాలజీ పెరిగిందని చెప్పేసి అన్నింటికి మనం దూరం అవుతున్నాం కానీ మన పెద్దవాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా చేసి చూపించారు. ఈనాడు మన పిల్లలకు మనం అందించలేకపోతున్నాం. గ్యాస్ స్టవ్ వెలిగించి చక్కగా మనం అన్ని పదార్థాలు వండుకుంటూ దేనికి కూడా విలువ చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఆనాడు పెద్దలు ఏది వండుకున్నా మొదట వండిన పదార్థాన్ని అగ్నికి పెట్టడం, తర్వాత కొంచెం తీసుకెళ్లి పశుపక్షాదులకు పెట్టడం, తర్వాత భగవంతుడికి పూజ గదిలో ఉన్నటువంటి భగవత్ స్వరూపానికి కొంత ఆహారం పెట్టడం, ఇవన్నీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారాలే కదా. అంటే భగవంతుడు చూడండి వండుకున్న ఒక్క పదార్థాన్ని ఎంతమందికి సమర్పణ చేస్తున్నారు? అందరికీ సమర్పణ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు
భగవంతుడు ఇన్ని రూపాలలో ఏకరూపంగా ఉన్నాడు, ఇన్ని రూపాలలో ఉన్నాడని తెలీదు. అనేక రూపాలలో ఏక స్వరూపంగా ఉన్నాడని తెలియకపోయినా, మనం తినేదానిని భగవంతుడికి సమర్పణ చెయ్యాలనేటటువంటి ఒక కృతజ్ఞతాభావం మనందరికీ నేర్పించారు. ఆనాటి కాలంలో పిల్లలకి ఏమి చెప్పక్కర్లా. ఆ తల్లిదండ్రులు చేస్తూ ఉంటే దగ్గరే ఉండేవాళ్ళు కాబట్టి, ఆ తల్లిదండ్రులు చేసే ప్రతి విషయాన్ని గమనించారు. ఇవ్వాళుందా? ఆ సమాజం అలాంటిది ఈరోజుందా? అలా చేసిన వాళ్ళు లేరు. హాయిగా వండుకున్నామా, తిన్నామా అంతే. అంటే భగవంతుడు యొక్క శక్తి తెలియనంత వరకు మీరు శరీరాలు తీసుకోవాల్సిందే అని పరమాత్మ చెప్తూ ఉన్నారు. అంటే భగవంతుడు అన్ని రూపాలలో ఏకస్వరూపంగా ఉన్నారు. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అంటే అన్ని రూపాలలో ఏమన్నారు? విభక్తమివ. అన్ని విభజించబడినట్టుగా సర్వ ప్రాణులు ఉన్నాయండి. కానీ సమస్త ప్రాణులయందు ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే అని గుర్తించినప్పుడు, ఈ ప్రతి ఒక్క ప్రాణిలో నువ్వు ఉన్నావన్నప్పుడు సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. సర్వభూతములు తన యందు ఉన్నట్టుగా, తర్వాత సర్వభూతముల యందు తాను ఉన్నట్టుగా. అంటే అన్ని ప్రాణులు నా యందున్నాయి, నేను సమస్త ప్రాణులలో ఉన్నాననే భావన ఎవరిలో అయితే ఉంటుందో, ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః. ఎవరైతే దర్శనం చేస్తున్నారో, అలా అందరిలో చూస్తున్నప్పుడు ఎవరి మీద కోపము లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. రాగము, ద్వేషము విడిస్తే తప్ప నువ్వు భగవంతుడిని చేరుకోలేవంటున్నారు పరమాత్మ. జ్ఞేయస్య నిత్య సన్యాసి. అంటే ఎవరైతే తెలియబడదగిన వారు అనేటటువంటి ఒక పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, అలా తెలుసుకున్న వారు మాత్రమే సన్యాసి. సన్యాసి. అంటే అతడు న్యాసం అంటే విడిచిపెడుతున్నాడు. దేన్ని విడిచిపెడుతున్నాడు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటటువంటి అరిషడ్ వర్గాలు విడిచిపెడుతున్నాడు. సుఖము, దుఃఖం అనేటటువంటి రెండింటినీ విడిచిపెడుతున్నాడు. అవి విడిచిపెట్టకుండా ముక్తిని పొందలేరు అంటున్నారు పరమాత్మ. చూడండి, మీరెవ్వరూ కర్మ చెయ్యకుండా ఉండలేరన్నారు. ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే మీరు ఎవరెవరికైతే రుణపడి ఉన్నారో ఆ రుణానుబంధాన్ని తీర్చడం కోసం ఎంత జ్ఞానం ఉన్న వాళ్ళైనా కర్మ చేయాలని. నాకింత జ్ఞానం ఉంది, కానీ ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి వీలేదు. కానీ కొన్ని మినహాయింపులు ఇస్తుంది భగవంతుడు. వివాహం చేసుకోకుండా అతడు సన్యాసం స్వీకరించి, అంటే ఎప్పుడు కూడా భగవతత్వము చేత రమిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యము ద్వారా భగవంతుడిని పొందేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంతేకాని భార్యాబిడ్డలు ఉన్నప్పుడు కూడా ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలను విడిచిపెట్టి వెళ్ళవచ్చా అంటే, వాళ్ళ యొక్క లోపట ఉన్నటువంటి ఈ వైరాగ్య భావనను అనుసరించి వెళ్ళడంలో భగవంతుడు తీర్పు చెప్తారు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్నారండి. యవ్వనంలో ఉన్న భార్య, పసిబాలుడు, తర్వాత రాజ్యము, భోగములన్నీ విడిచిపెట్టాడంటే, ఇక వాళ్ళతో తానున్నప్పటికీ అవతలి వాళ్ళు కూడా సంతోషపడగలిగిన స్థితిని వాళ్ళు కోల్పోయారు. అంటే సత్యాన్వేషణలో వాళ్ళు ఏం చేశారు? ఇక ఇహలోకంలో ఉన్న సుఖాల పట్ల ఆసక్తి పోగొట్టుకునేంత వరకు సంసారంలో ఉండాలి. అంటే సంసారంలో ఎప్పటి వరకు ఉండొచ్చు? ఎప్పటి వరకు అంటే నీకు ఈ లోకంలో ఉన్న ఏ విషయం పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉండాలండి. ఆసక్తి లేని పరిస్థితి వస్తే నువ్వు వెళ్ళవచ్చు. అందుకే జ్ఞేయస్య నిత్య సన్యాసి. అంటే సన్యాసి అయిన వ్యక్తి గృహస్థాశ్రమంలో ఉంటాడు. తర్వాత ఇక సన్యాసులలో కూడా ఉంటారు. సన్యాసులలో 2 రకాలు ఉంటారు. నిత్య సన్యాసులు, అనిత్య సన్యాసులు అంటారు. అంటే ఈ దేహ సంబంధమైనటువంటి భార్యా బిడ్డలకు సంబంధించినటువంటి ఆహ్, ఏ విధమైనటువంటి సుఖ దుఃఖాలను అనుభవించలేక, అబ్బా! సన్యాసం తీసుకుంటే హాయిగా ఉండొచ్చు, ఏ బాధ ఉండదు, భార్య అది తేలేదు, ఇది తేలేదు అని చెప్పేసి ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి వాళ్ళేం చేస్తారు? సన్యాసం తీసుకుంటారు. సన్యాసం తీసుకుంటారు గానీ, శరీరంకి సంబంధించిన బట్టలు వేసుకుంటారు, రంగు బట్టలు, కాషాయ వస్త్రాలు వేసుకుంటారు కానీ, మనసు యందు కోరికలుంటాయి. కామ క్రోధాదులకు సంబంధించినటువంటి రాగద్వేషాలు ఉంటాయన్నమాట. వీళ్ళని అనిత్య సన్యాసులు అంటారు. అంటే వీళ్ళు సన్యాసం తీసుకున్నారు గానీ,
మరి భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యరు. కేవలం ఈ దేహ సంబంధమైన విషయాలలో భార్యాబిడ్డలతో అనుభవించేటటువంటి ఆ సుఖదుఖాల నుండి బయటపడే ప్రయత్నంలో అంటే వీళ్ళేం చేస్తున్నారు? దొంగ సన్యాసులు. అంటే భగవంతుడు తాను ఎవరెవరికైతే రుణపడి ఉన్నారు, ఆ రుణాన్ని తీర్చుకోండని పరమాత్మ చెప్తే, వీళ్ళేం చేస్తున్నారు? వీరు ఏం చేస్తున్నారంటే స్వపౌరుషేణ ప్రయత్నం. అంటే వీళ్ళు ప్రయత్నపూర్వకంగా సన్యాసం తీసుకుంటారు. కొంతమంది దేహానికి సంబంధించిన కష్టాలొచ్చాయని జెప్పేసి ఆత్మహత్య చేసుకొని వెళ్ళిపోతారు. అంటే దేహ సంబంధమైన దుఃఖాలు భరించలేక. ఎందుకు? ఇక నేను బ్రతికుండి ఇవన్నీ నేను భరించలేనని జెప్పేసి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. మరి కొంతమంది ఏం జేస్తారు? సన్యాసం తీసుకొని ఆ భార్యాబిడ్డలకు దూరంగా వెళ్ళిపోతాడు. అంటే తనకు అప్పజెప్పబడినటువంటి ఏవైతే బాధ్యతలున్నాయో బరువు మొయ్యలేక, బాధ్యతలనే బరువులు మొయ్యలేక పిరికి పందలాగా పారిపోయి సన్యాసిగా ఉంటాడు. వాళ్ళనేమంటారు? అందరూ సన్యాసులను అనట్లేదండి. పరమాత్మ 2 రకాలుగా విభజించారు. అనిత్య సన్యాసులు, నిత్య సన్యాసులు. మరి గౌతమ బుద్ధుడు మరి నిత్య సన్యాసి ఎలా అయ్యాడు? మరి భార్యా బిడ్డను వదిలేసి వెళ్ళిపోయాడు కదండి! మరి వెళ్ళిపోయినప్పటికీ కూడా అతడు నిత్య సన్యాసి ఎందుకయ్యాడు? హృదయమునందు, మనస్సు యందు ఏ విధమైన రాగద్వేషాలు లేవు. భార్య, బిడ్డలు అనేటటువంటి మమకారము లేదు. ఈ దేహ సంబంధమైన విషయాల మీద కోరిక లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఉన్నాడు కాబట్టి అతడు ముక్త పురుషుడయ్యాడు. అతడు నిత్య సన్యాసి. అనిత్య సన్యాసులు కేవలం బాహ్యమైనటువంటి ఆ ఆ రూపంలో వాళ్ళేం చేస్తున్నారు? సన్యాసులుగా కనపడతారు కానీ మరి వాళ్ళ లోపట కోరికలు కానీ, ఒక ఆహార పదార్థం లేకపోతే ఎవరైనా పెట్టకపోతే కొంతమంది మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఎవరైనా ఏదైనా ఇవ్వకపోతే చాలా కోప్పడతారు. మరి కోపం ఉంది అంటే ఎందుకుంది అతనికి? అంటే రాగద్వేషాలను జయించలేదని. రాగద్వేషాలను జయించిన వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడూ బ్రహ్మమును తెలుసుకోవాలనేటటువంటి తీవ్రమైనటువంటి పరివేదనలో ఉంటారు. వాళ్ళకిక లోకంలో ఏ విషయాల పట్ల కూడా ఆసక్తి ఉండదు. ఎవరిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? లోపట ఉన్నటువంటి పరమానంద స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ దేహము నేను కాదట, ఈ దేహంలో బంధింపబడి నేనున్నానట, సచ్చిదానంద అన్నట. నా యొక్క శక్తి చేతనే ఈ లోకమంతా ప్రకాశిస్తుందట అని ఎవరైతే ఆ సత్య వస్తువును తెలుసుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారో, ఆ ప్రయత్నం చేసేవారు నిత్య సన్యాసులు. జ్ఞేయస్య నిత్య సన్యాసి. నిత్య అంటే ఏంటి? ప్రతి క్షణం అండి. ఏదో కాసేపు సన్యాసిగా ఉంటాను. కాసేపు ఇప్పుడు మనం ఏం చేస్తాం? కాసేపు పూజ చేస్తామండి. కాసేపటి తర్వాత అంటాం, అబ్బో! ఈ 2 గంటలు పూజ చేశాను, ఎక్కువే చేశాను ఈ రోజుకని చెప్పేసి, మనము భగవత్తత్వాన్ని మర్చిపోయి హాయిగా ఉంటాం. పరమాత్మ ఏమంటారు? ఎప్పుడూ భగవత్తత్వాన్ని విడిచిపెట్టకు. ఒక పసిపిల్లవాడిది చూసుకునేటటువంటి తల్లి 2 గంటలు పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకున్నాను. ఇంక ఈ 2 గంటలు నాకు సంబంధం లేదని అలా వదిలేస్తుందా? ఎట్టి పరిస్థితిలో వదిలేయదు. ఎందుకు వదిలేయదు? ఈ పిల్లవాడు నా పిల్లవాడు. నా పిల్లవాడు తన పనులు తాను చేసుకునేంత వరకు నేను పక్కనే ఉండి, ఆ పిల్లవాడికి కావాల్సిన రక్షణ నేను చెయ్యాలని తల్లి అనుకుంటుంది గదా! మనం కూడా అంతే అనుకోవాలి. లోపట ఉన్న భగవత్తత్వాన్ని అనుభూతి పొందేంత వరకు నిత్యము, అనుక్షణం భగవంతుడి యొక్క స్మరణ విడిచిపెట్టకూడదు. నేను ఆత్మని. ఇప్పుడు ఎవరినైనా నిద్రపోతున్న వాళ్ళని లేపి నువ్వు స్త్రీవా, పురుషుడివా అన్నారనుకోండి. ఎవరైనా తప్పు చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పరు? వాళ్ళు దాని చేత ఏం చేస్తుంటారు? ఆ దేహాభిమానాన్ని కలిగి ఉన్నారు. మరి గౌతమ బుద్ధుడు లాంటి వ్యక్తిని వెళ్లి పలకరించారు. మీరెవరండి అన్నారనుకో. నేను సచ్చిదానంద స్వరూపాన్ని అంటారు. రమణులు ఎప్పుడైనా మరి తనకు జ్ఞానోదయం, ఆత్మానుభూతి కలిగిన తర్వాత ఈ శరీరాన్ని నేనన్నారా? ఇది అనేవాళ్ళు. అంటే ఇది అన్నారు అంటే తాను వేరు, తాను ధరించినటువంటి శరీరం వేరు. ఇప్పుడు నేను నా ఇంట్లో నేనున్నాను. ఈ ఇల్లే నేనంటానా? లేకపోతే ఇది వేరు, నేను వేరంటానా? ఖచ్చితంగా ఇల్లు వేరు, నేను వేరు. ఈ శరీరం నేను 2 ఒకటి కాదు. మనమందరం ఏం చేస్తున్నాం? ఈ శరీరమే నేను, నేనే ఈ శరీరం అని చెప్పేసి రమిస్తున్నాం. ఆత్మకు దేహానికి సంబంధించిన విషయాలన్నీ ఆపాదించి ఇది నేను, ఇది నేను అంటున్నాం. ఇదంతా పాపమే అంటాడు భగవంతుడు. నువ్వు ఎవరో తెలుసుకోకుండా ఈ శరీరం పడిపోయేంత వరకు దేహ సంబంధమైన విషయాలతోనే
ఇది నాది నాది అని పరిగెడుతూ పాపపు కర్మలు చేస్తే మీరు ఈ శరీరంతో చెయ్యవలసిన సత్కర్మ చెయ్యకపోతే పాపపు జన్మను పొందుతారు. అంటే విడిపించుకోవడానికి అనుకూలమైనటువంటి శరీరాన్ని పొంది కూడా మనం ఏం చేస్తాం? భగవత్ తత్వాన్ని ఏం చేస్తున్నాం? ఇక్కడ ఉన్న సుఖాల కోసం, అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, 84 లక్షల ఉపాధులండి. ఏ ఉపాధిలో కూడా సుఖం లేదండి. ఒక్క మనిషి మాత్రమే సుఖం అనుభవిస్తున్నాడు. ఈ సుఖానికి మనం ఏం చేస్తామంటే లొంగిపోతాం. ఓ పదార్థం తింటుంటే రుచిగా ఉంటుంది. ఎంత తిన్నా రుచి తరగదు కాబట్టి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. కానీ శరీరానికి ఆ కెపాసిటీ లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటాం. నిద్రపోతుంటాం. ఆ నిద్ర ఎంత గొప్పగా ఆనందాన్ని ఇస్తుందంటే, అంటే ప్రశాంతంగా నిద్రపోయినటువంటి జన్మ ఏదైనా ఉందా అంటే అదొక మనిషి శరీరమేనట. అందుకే మనకి నిద్ర అనేది ఎలా ఉంటుంది అంటే, అబ్బా! ఎప్పుడు పడుకోనుంటే బావుండు అనేంత మోహాన్ని కలిగిస్తుంది. కానీ భగవంతుడంటారు, మీరు ఈ శరీరంతో అనుభవించే సుఖాలకు లొంగిపోయి, మీరు ఇక మళ్ళీ శరీరం రాకుండా చేసుకుంటారా? లేకపోతే ఈ సుఖాలన్నింటిని ఏం చేయాలి మనం? నాకీ సుఖాలొద్దు స్వామి. నేను ఎప్పటికీ సుఖపడే మార్గం చెప్పండి. కొద్ది రోజులు సుఖంగా ఉండాలా? శాశ్వతంగా సుఖంగా ఉండాలా అనే విషయాన్ని మీరు విచారణ చేయండి. కొద్ది రోజుల సుఖం ఉంటుంది. కొద్ది రోజులు తర్వాత ఏమవుతుంది? కష్టపడాలి. ఈ శరీరం పడిపోయిందనుకోండి, దీనితో మనం సుఖపడుతూనే ఉన్నామనుకోండి, ఆ సుఖపడ్డవాడు మళ్ళీ కొన్ని లక్షల సంవత్సరాల పాటు కష్టపడాలట. అందరం అనుకుంటున్నాం, అయ్యో! ఏ ప్రాణికి సుఖం లేదట, మనిషికి మాత్రమే గొప్ప సుఖం ఉందట. అబ్బా! నేనెంత అదృష్టవంతుడిని అంటారు. ఎంతవరకు అదృష్టం అండి మనది? ఈ శరీరం ఉన్నంత వరకు అదృష్టం. మరి ఈ శరీరం పడిపోయాక మన పరిస్థితి గూడా తిరిగి ఆ మిగిలినటువంటి మన కళ్ళకెదురుగా కనపడుతున్న ప్రాణులలోకి మనం కూడా వెళ్ళిపోతాం గదా! అలా వెళ్ళకుండా ఉండాలంటే ఇక్కడ నువ్వేం చేయాలి? సుఖాలు త్యాగం జేయాలి. పరమాత్మ క్లియర్‌గా చెప్పారు. ఆయా జన్మలలోనేమో సుఖం ఉండదండి. ఇప్పుడు 84 లక్షల రకాల ఉపాధులలో మనిషి తప్ప మిగిలిన ఏ ఉపాధికి సుఖం ఉండదంట, సంతోషం ఉండదట. ఎప్పుడూ భయంతోనే బతుకుతాడట. మరి భయంతో గడిపే బతుకులోనేమో సుఖం లేదండి. సుఖమున్న మానవ జన్మలోనేమో సుఖాన్ని విడిచిపెట్టాలట. భగవంతుడి నియతి చూడండి ఎట్లుందో. ఆయన ఏమంటున్నాడు? మీకు ఇన్ని సుఖాలున్నాయని అనుభవిస్తారంటే నేను ఒప్పుకోనంటున్నాడు. అయ్యో! మేము సుఖం అనుభవిస్తే నీకేంటయ్యా బాధ అంటే, ఇక్కడ నువ్వు సుఖాలు అనుభవించటం గనక అలవాటు చేసుకుంటే, ఆ సుఖాలతో నువ్వు ఈ శరీరాన్ని గనక పూర్తి చేసుకుంటే, మనకండి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం దుఃఖంతో ఉన్నప్పుడు ఎక్కువ శక్తిని ఖర్చు పెడతామా? ఆనందంతో ఉన్నప్పుడు ఎక్కువ శక్తి ఖర్చు పెడతామా అంటే, ఆనందంతో ఉన్నప్పుడు ఎక్కువ శక్తి ఖర్చవుతుందట. అంటే ఇక్కడ మనం ఎంతసేపు ఏం కోరుకుంటున్నాం? నశించిపోయే వస్తువులలో ఆనందం వెతుకుతున్నాం గదండీ! ఇలా మీరు ఆనందం పొందుతున్నా కొద్దీ మీ శక్తి అంతా తగ్గిపోతుందట. పరమాత్మ చెప్తున్నారు. మీరు భోగముల పట్ల ఆసక్తి తగ్గించి, నాకు సంపదలున్నాయండి, నేనేదైనా తింటానండి, ఎక్కడికైనా వెళ్తానంటే, ఈ శరీరంతో చెయ్యవలసిన సాధనేంటో నువ్వు గుర్తుపెట్టుకో. కొన్ని లక్షల కోట్ల జన్మలలో చేసిన పుణ్యముంటే ఈ శరీరంతో నువ్వు ఇవాళ ధనవంతుడిగా పుట్టావు. ఇన్ని రకాల సౌఖ్యాలతో పుడుతున్నావు. అసలు ధనవంతుడు కాదు, బీదవాడు కాదండి. మనిషిగా పుట్టాడంటే సుఖంగా నిద్రపోతాడు. దొరికిన పదార్థాన్ని సంతోషంగా తింటాడు. తాను అనుభవించేటటువంటి భార్యాబిడ్డలతో సుఖంగా జీవిస్తాడు. అంటే ఇక్కడ ఎక్కడైనా జీవుడికి ఆహారంలో కానివ్వండి, నిద్రలో కానివ్వండి, మైథునంలో కానివ్వండి, ఏ విధమైనటువంటి ఆందోళన, భయం లేకుండా సంతోషంగా గడిపేస్తున్నాడు. మరి ఈ సంతోషకరమైన జీవితాన్ని శాశ్వత ఆనందంగా మార్చుకుంటావా? మళ్ళీ కొద్ది రోజులు అనుభవించి మళ్ళీ పశుపక్షాదుల్లోకి వెళ్ళిపోతావు. పశుపక్షాదులలోకి వెళ్ళకూడదంటే నీకు ఉన్న విషయాలను, సంపదలను, నీకున్న ఏదైతే గొప్పతనం ఉందో దాన్ని లోకానికి 10 మంది యొక్క క్షేమానికి వాడు. అంటే ఇప్పుడు నేను బతకడానికి సరిపోయే సంపద ఉందండి. ఇప్పుడు ఈ సంపదతో నేను సుఖంగా జీవించాననుకోండి, భగవంతుడు అంటాడు నీకింత ఇచ్చాను గదా! ఇచ్చిన దాన్ని నలుగురికి పంచవా? ఎందుకు పంచాలండి? నేనెన్నో పుణ్యాలు చేస్తే నాకింత సంపద ఇచ్చారు. నేను అనుభవిస్తాను. ఓహ్! బావుంది. మరి తర్వాత ఎలాంటి శరీరం తీసుకుంటావు? భగవంతుడు మనల్ని ప్రశ్నిస్తాడనమాట.
పూర్వజన్మల్లో చేసిన పుణ్యానికి ఇక్కడ గొప్ప శరీరం పొందావు. ఇక్కడ సుఖాలు అనుభవిస్తున్నావు. చక్కగా అనుభవించు, పర్వాలేదు. మరి ఈ శరీరం పడిపోయిన తర్వాత నీకు ఎలాంటి జీవితం ఉంటుంది? ఈ శరీరం పర్మనెంటా? మీ తాతలు చనిపోయారు. మీ పెద్దవాళ్ళందరూ చనిపోయారు గదా! అంటే కొంతమంది నాది, నాది అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు గదా! మీరు కూడా వెళ్ళిపోతారు గదా! ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే డేట్ ఆఫ్ డెత్ ఉంది గదండీ! ఓ టీవీని కొనుక్కున్నాం 10 ఏండ్లు పనిచేస్తుంది. దానికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది. డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంది. మనిషికి కూడా ఉంది గదా! మన పెద్దవాళ్ళు మన కళ్ళ ముందు చనిపోవడం చూస్తున్నాం గదా! మరి ఇంతమంది చనిపోతుంటే మీరు కూడా చనిపోతారు గదా! మరి మీరు చనిపోయేటప్పటికి డబ్బు సమకూర్చుకోరా? మీరు ఎంతో కొంత పుణ్యం సంపాదించుకోవాలి గదా! ఏం చేయాలి? మీకున్న సంపదలు త్యాగం చేయాలి. అయ్యో! నేను నెలకి 20,000 సంపాదిస్తాను. నా కుటుంబం నేను మాత్రమే అనుభవిస్తామండి. ఇవ్వమండి. 2,000 కూడా ఇవ్వమంటారు కొంతమంది. నువ్వు ఇవ్వకపోతే నువ్వు భవిష్యత్తులో నీ ప్రయాణం ఎలా సుఖంగా ఉంటుంది? పరమాత్మ పాపం దీనంగా అడుగుతాడండి. నీ పరలోక ప్రయాణానికి గావలసిన వస్తువులు సమకూర్చుకో నాయనా అని ఎప్పుడూ మనకు సందేశం అందించడం కోసం సిద్ధంగా ఉంటాడట ఆయన. రండి జ్ఞానం తెలుసుకోండి. ఈ శరీరంతో అనుభవించే సుఖాలు పర్మనెంట్ కాదు. కొద్ది రోజులలో ఇవి విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు మీరు ఏంటి దీనమైనటువంటి మొఖం పెట్టుకొని వెళ్ళిపోతుంటే నేను చూడలేను. ఎందుకంటే గొప్ప ధనవంతుడైనటువంటి ఒక ఆయన వాళ్ళ పిల్లలకు ఆస్తులన్నీ ఇచ్చాడండి. ఆ పిల్లలు ఆ ఆస్తుల్ని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకున్నారండి. ఖర్చు పెట్టుకొని చివరికి వాళ్ళు చనిపోయేటప్పుడు దిక్కులేని వాళ్ళుగా చనిపోతుంటే, వాళ్ళు ఈ పెద్దలు సంపాదించారు. కష్టపడి సంపాదించి ఇచ్చిన డబ్బుని పిల్లలు అనవసరంగా వ్యసనాలకు ఖర్చు పెట్టుకొని దీనంగా వెళ్ళిపోతుంటే పెద్దలు పైలోకంలో ఉండి కూడా బాధపడతారట. అయ్యో! నేను నా పిల్లలు కష్టపడకూడదని ఎంతో కష్టపడి నా పిల్లలకి ఇంత సంపాదించి ఇచ్చాను. ఇవాళ వీళ్ళు చూడు వ్యసనపరులై ఎంతో మందిని బాధపెట్టి, ఉన్న సంపదనంతా వృధా చేసి, దీనంగా వెళ్ళిపోతున్నారని చెప్పి బాధపడతారట. ఈ లోకంలో సుఖముండదు, పరలోకంలో సుఖముండదు. నాకెందుకండి శాస్త్రం బాగానే ఉంది గదా జీవితం. నేనెందుకండి దేవుడికి గుడికెందుకు వెళ్తాను, గురువుగారి దగ్గరికెందుకెళ్తానంటే, వెళ్ళకపోతే సత్యం ఎలా తెలుస్తుంది? ఉన్నదానితో ఎంతసేపు ఎంత సంపాదించాలి, ఎంత కూడబెట్టుకోవాలి, ఎలా బ్రతకాలనే ఆలోచిస్తున్నారు. మరి మీ పరలోక ప్రయాణానికి కావలసిన వస్తువుల గురించిన ఆలోచన ఏం చెయ్యరా? ఆలోచన చెయ్యాలంటే దేవాలయానికెళ్ళి 4 ప్రదక్షిణలు చెయ్యాలి. అక్కడ యజ్ఞయాగాది ఏం చేయాలి? ఈ ధనానికి సంబంధించి యజ్ఞము, యాగము, తపస్సు ఇలాంటివి చెయ్యాలి. మంత్ర స్మరణ చెయ్యాలి. ఇలా కొద్ది రోజులు సాధన చేసిన తర్వాత మనం చేసే పనులలో శుద్ధత వచ్చినప్పుడు, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు ఈ శరీరాన్ని విడిపించుకోవాలి నాయనా. ఈ శరీరంలో నువ్వు బంధింపబడి ఉన్నావు. నిన్ను నువ్వు విడిపించుకోవడానికి గొప్పదైన సాధన చెయ్యాలి. ఇక్కడ ఈ శరీరానికి సంబంధించి ఇవ్వబడిన విషయాలు త్యాగం చెయ్యాలి. నిద్రను త్యాగం చెయ్యాలి. తర్వాత బ్రహ్మమునందు చెరించడం కోసం ఎన్నో సుఖాలను త్యాగం చేయాలి. సుఖాలను త్యాగం చేస్తే కొద్ది రోజుల పాటు ఈ శరీరంతో ఉన్నన్ని రోజులు మీరు త్యాగబుద్ధితో జీవించండి. త్యాగేనైకే అమృతత్వ మానుషు. త్యాగబుద్ధితో జీవిస్తే అమృత స్వరూపమైనటువంటి మోక్షాన్ని పొందుతావు. ఇక నీకు ఏ శరీరానికి సంబంధించినటువంటి దుఃఖం ఉండదు. దుఃఖము లేని స్థితి రావాలంటే జ్ఞేయస్య నిత్య సన్యాసి. అనుక్షణం నువ్వేం చేయాలి? హృదయమునందు ప్రకాశిస్తున్న భగవంతుడు గుర్తుండాలి. నేనేం మాట్లాడుతున్నాను? నా మాట వేరొకరిని బాధ పెడుతుందా? నేను నా మనసులో ఎవరి గురించి ఆలోచిస్తున్నాను? వాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తున్నానా? దీనికోసం రామతీర్థ స్వామి చెప్తారనమాట. ప్రతి ఒక్క అంటే గృహస్థు ఎలా తరించగలడు అనే విషయాన్ని రామతీర్థ స్వామి చెప్తారు. మన రామతీర్థ స్వామి కూడా గృహస్థేనండి. అతను కూడా వివాహం చేసుకున్నాడు. ఫారెన్ లో ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత మ్యాథ్స్ టీచర్ గా కొద్ది రోజుల పాటు విద్యాభ్యాసం కూడా ఒక టీచర్ గా పనిచేస్తాడట. వివాహం కూడా చేసుకున్నాడండి. ఆయన చెప్తాడనమాట, ప్రతి భర్త కూడా భార్యకు గురువు అవ్వాలట. ప్రతి భార్య కూడా భర్తకు జ్ఞానదానం చెయ్యాలట. ఈ రెండూ చెయ్యలేకపోతే మీ జీవితాలు వృధా అంటారు రామతీర్థ స్వామి. ప్రతి గృహస్థు కూడా లోపట ఉన్నటువంటి ఈశ్వర తత్వాన్ని నిరంతరము ఏం చేయాలి? హృదయమునందు స్మరణ చేస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని పురుషుడు గడపాలి. అలా ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు భార్య, అందుకే మన సనాతనమైనటువంటి హిందూ సాంప్రదాయం ఏంటండి?
పురుషుడు కంటే స్త్రీ ఒక 4 సంవత్సరాలైన చిన్నమ్మాయిని పెళ్లి చేస్తారు. ఎందుకు? ఈ భగవంతుడు చెప్పాడు. స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా పురుషుడి యొక్క ఆధిక్యత, అతని యొక్క శ్రేష్టత గొప్పగా ఉంటుంది. కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పుణ్యం ఉంటే పురుషుడిగా పుట్టడం కుదురుతుంది కాబట్టి, ఆ పురుషుడు ఆ ఇంటికి యజమానిగా ఉండి, తనను నమ్ముకున్నటువంటి భార్య, పిల్లలకు తానేం కావాలి? గురువు కావాలి. అంటే ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అతడు పరమాత్మను, సద్గురువుని, శాస్త్రాన్ని ఆశ్రయించి, శాస్త్రముల యందు చెప్పబడిన విషయాలన్నీ భార్యా బిడ్డల చేత ఆచరింపచేస్తూ ఉండాలి. అంటే భార్య భర్తలో ఎవరిని చూడాలి? గురుస్వరూపాన్ని, పరమాత్మను దర్శనం చెయ్యాలి. అలా ఆ పురుషుడు బతకాలి అంటారు రామతీర్థ స్వామి. ఇప్పుడు భార్య చూడండి, తెలుసు భర్త ద్వారా పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానాన్ని ఏం చేస్తుంది? భర్తకు అనుక్షణం, అంటే భర్త తెలుసుకున్నటువంటి ధర్మాలన్నీ కూడా ఆచరించడంలో భార్య ఎలా ఉండాలి? నిరంతరం భర్తకు అనుకూలంగా ఉండాలి. భర్త ఏదైనా పుణ్యకార్యాన్ని చేద్దామన్నప్పుడు ఆ భార్య తన భర్త వెంట ఉంటూ ఆ దేహ సంబంధమైనటువంటి విడుదల కోసం ఏం చేయాలి? లోకక్షేమం కోసం భర్త తలబెట్టినటువంటి ప్రతి ధర్మ కార్యాన్ని కూడా భార్య కాదనకుండా చక్కగా ఏం చేయాలి? ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసినప్పుడు భర్త చేసినటువంటి పుణ్యంలో సగభాగం భార్యది అంటారు కదండి. అదే విధంగా ఇప్పుడు భార్య చేసినటువంటి పుణ్యం పిల్లలకు వర్తిస్తుంది. అంటే కుటుంబం అంతా కూడా ఏమవుతుందండి? భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎవరి మీద ఆధారపడి ఉంది జీవనం అంతా అంటే ఆ ఇంటి పురుషుడు. ఆ పురుషుడు ఎప్పుడు ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తూ నిరంతరం ధర్మ సంబంధమైన జీవితం గడుపుతున్నాడు. ఇప్పుడు ఆ భార్యకు భర్తే సర్వస్వం అవుతాడు. భర్త లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును ధ్యానిస్తూ ఉంటాడు. భార్య తన భర్తయే సర్వస్వమని, తన దేహము, పురుషుడి యొక్క దేహము రెండు ఏక స్వరూపంగా ఆమె ఏం చేస్తుంది? ఆ భర్తలో ఐక్యమయ్యి ఆ భర్త యొక్క రూపాన్ని నిరంతరం ఏం చేస్తుంది? స్మరణ చేస్తూ ఉంది. అంటే చూడండి, భర్త పరమాత్మతో లయమవుతున్నప్పుడు ఆ భర్తను ఇష్టపడి ఆ భర్త చేత రమిస్తున్నటువంటి భార్య ఏమవుతుంది? ఆ భర్త ఏ పరబ్రహ్మంలో కలిశాడో ఈ భార్య కూడా ఆ పరబ్రహ్మంలో కలిసిపోతుంది. అంటే భార్య భర్తను ఉద్ధరించాలి, భర్త భార్యను ఉద్ధరించాలి. అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే సాధన జరుగుతుంది అంటారు రామతీర్థ స్వామి. ఇక్కడ ఒక శ్రీ రామతీర్థ స్వామి దగ్గరకు వచ్చారట. వచ్చి, స్వామి నా భర్త చనిపోయారు, నా భర్త లేకుండా నేను ఉండలేకపోతున్నాను, మరి నాకు ఏదైనా కాస్త స్వాంతన కలిగే మాటలు చెప్పండి అన్నారట. ఇంకొక వ్యక్తి వచ్చారు, నా పిల్లవాడు చనిపోయాడండి, నేను ఆ పిల్లవాడు లేకుండా ఉండలేకపోతున్నాను, నాకు ఉపాయం చెప్పాడు. ఇంకొక ఆయన వచ్చాడు, నా భార్య చనిపోయిందండి అని చెప్పేసి మార్గం చెప్పమని అన్నారట. ఇప్పుడు చాలా బాగా వివరణ చేశారనమాట. ఇప్పుడు నీ భర్త చనిపోయారు కదమ్మా, ఇప్పుడు నీ భర్త యొక్క రూపాన్ని నీ యొక్క కన్నుల యందు, ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ఆయన యొక్క రూపమును నువ్వేం చెయ్యి? దర్శనం చెయ్యి. ఇప్పుడు ఆయన్నే సర్వస్వం అనుకొని నువ్వేం చేస్తావు? ఆ రూపంతోనే నువ్వు నిరంతరం కూడా స్మరణ చేస్తూ ఉండు. అలా స్మరణ చేస్తున్నప్పుడు నీ భర్త ఏ లోకంలో ఉన్నా నీ కళ్ళ ముందు వచ్చి నిలబడతాడు. ఇప్పుడు ఆ భర్త రాగానే నువ్వు ఏడవకు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బాగా లాజిక్, నిజంగా నాకు మా వాళ్ళంటే ఇష్టం అండి అని ఎవరైనా అన్నారనుకోండి, చనిపోయిన వాళ్ళను కూడా ఉద్ధరించడానికి రామతీర్థ స్వామి చెప్పిన ఉపాయం అద్భుతంగా ఉంటుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మీ వాళ్ళు ఎవరో, అంటే ఆమె భర్త చనిపోయారు కదా, ఆ భర్తను తన యొక్క కన్నుల్లో చూస్తున్నప్పుడు, ఇప్పుడు ఆ భర్త లేకపోవడం వల్ల తనకొచ్చే కష్టాన్ని చెప్పి అతన్ని ఏడిపించడం కాకుండా, ఆ రూపానికి మూలమైనటువంటి శక్తి, ఇప్పుడు ఆ రూపము, ఇప్పుడు మన కళ్ళ ముందుకు మనకు ఎవరైతే లేరో వాళ్ళని మనం తలుచుకున్నప్పుడు మన కళ్ళ ముందుకు వచ్చారు. వాళ్ళు లేరని మనం ఏడిపించడం కంటే, అతన్ని మనం భగవంతుడిగా మనం ఆరాధన చేశామనుకోండి, అతడు ఏ లోకంలో ఉన్నా భగవంతుడి యొక్క స్థితిని పొందడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఏమవుతుందంటే, ఇక్కడ నీ ఎదురుగా లేకపోయినా నీ భర్త పరలోకంలో కూడా ఉద్ధరణను పొందుతారు అనే సత్యం చెప్పారండి. ఇలా భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, పిల్లల కోసం, ఇలా మన వాళ్ళు ఎవరైతే లేనటువంటి వాళ్ళను మనం స్మరణ చేస్తున్నప్పుడు కన్నీళ్లతో ఏడవడం కంటే, వాళ్ళకి ఏం చేయాలి? మనం ఈశ్వర స్వరూపంగా మనం వాళ్ళని ఆరాధించినప్పుడు
ఆ ఆరాధన ఏమవుతుంది అంటే, వాళ్ళ యొక్క శ్రేయస్సు, వాళ్ళు దుఃఖంతో ఉంటారు. అయ్యో! నా భార్య బిడ్డల్ని వదిలేసుకొనొచ్చాను. వాళ్ళు కష్టపడుతున్నానని ఏ లోకంలో ఉండి మన గురించి బాధపడుతున్నా, ఇప్పుడు మనం వాళ్ళని ఆరాధించిన తీరులో ఈశ్వర స్వరూపంగా ఆరాధించినప్పుడు, వాళ్ళకు ఉన్న దుఃఖమంతా పోతుంది. మన కళ్ళ ముందుకు ఆ రూపం కనపడగానే వెక్కి వెక్కి ఏడుస్తాం. "నువ్వు లేవు. నేను ఈ పిల్లల్ని ఎలా చూసుకోవాలి? నాకర్థం కావట్లేదని" ఏడ్చి ఇం మరి వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క మనస్సును అశాంతితో నింపటం కంటే కూడా మనం ఏం చేయాలట? ఆ రూపాన్ని కన్నులలో ధ్యానిస్తూ ఏం చేయాలి? ఆయన్ని ఈశ్వర స్వరూపంగా మనం స్మరణ చేసినప్పుడు, ధ్యానించినప్పుడు ఏమవుతారు? అతడు నీలో ఐక్యమవుతున్నాడు. నీవు అతనిలో ఐక్యమవుతున్నావు. అంటే ఇక్కడ పరమాత్మ చెప్పేటటువంటి సత్యం అంటే రామతీర్థ స్వామి ముక్తిని పొందారు కదండీ! ఆ ముక్తిని పొందారు కాబట్టి ఆయన చెప్పే సత్యం ఏంటి? నీ కన్నుల ముందుకు ఒక రూపం వచ్చిందంటే విచారణ చేయండి. ఎలా వచ్చింది ఆ రూపం? ఎవరి యొక్క శక్తి చేత నువ్వు ఆ రూపాన్ని దర్శనం చెయ్యగలిగావు? ఈశ్వరుడి యొక్క శక్తి చేతనే కదండీ! ఈశ్వరుడి యొక్క శక్తి మన లోపట ప్రసరిస్తుంది కాబట్టి, వెళ్ళిపోయిన వ్యక్తిని కూడా మన కళ్ళ ముందు దర్శనం చేయగలుగుతున్నాం. అంటే ఒక రూపాన్ని మన కన్నుల ముందు చూస్తున్నామంటే, ఏ శక్తి చేత ఆ రూపం నీకు దర్శనమవుతుంది? ఈశ్వరుడి యొక్క శక్తి నీ ముందు దర్శనమైంది. భగవంతుడి దర్శనం కాగానే ఏడవడం కాకుండా, పరమ సంతోషంతో ఆహ్వానించామనుకోండి, అప్పుడు మనమేమవుతాం? భగవంతుడికి చేరువవుతామండి. వాళ్ళు కూడా ముక్త స్థితిని పొందడానికి, మనం కూడా దేహబంధాల మీద ఉన్న రాగద్వేషాల నుంచి విడిపడడానికి ఈశ్వరుడు మనకిచ్చేటటువంటి గొప్పదైనటువంటి అవకాశం ఏమయ్యుంది? నీవు నీ కన్నుల ముందు ఎవరి కోసమైతే నీ కన్నులలో ఒకరిని ఆహ్వానించావో, ఆహ్వానించినటువంటి వారికి సాదరంగా, భక్తిపూర్వకంగా మనం ఏం చేయాలి? నిరంతరము కూడా ధ్యానించి వాళ్ళతో మమత్వం పొందే ప్రయత్నం చేస్తే, నీ కన్నుల ముందు ఉన్న రూపానికి మూలమైన శక్తి నీకేం చేస్తుంది? రాగబంధాల నుంచి నిన్ను విడిపిస్తుంది. నువ్వెవరి కోసం పరితపించావో, ఆ పరితపించిన రూపం కూడా నిన్నేం చేస్తుంది? భగవంతుడితో లయం కావడానికి మనం చేసే ప్రయత్నం. అంటే మరణించిన వాళ్ళను కూడా ఉద్ధరింపచేసేటువంటి ప్రయత్నం ఏమయ్యుంది అంటే, ప్రతి ఒక్కరిలో దైవాన్ని దర్శనం చేసినప్పుడే జరుగుతుంది. యద్భావం తద్భవతి. ఎవరైనా మన కన్నుల ముందు లేరనుకోండి, వాళ్ళ గురించి తలుచుకొని ఏడుస్తాం కదండీ! మరి ఆ ఏడ్చినటువంటి ఏడుపు ఏమవుతుంది అనంటే, అది మనకు చాలా దుఃఖాన్ని తీసుకొచ్చి పెడుతుందండి. ఆ దుఃఖంలో కూడా భగవత్తత్వాన్ని గనక నువ్వు ఆపాదించగలిగితే, అంటే భగవంతుడి యొక్క సాక్షాత్కారమే. ఇప్పుడు ఎదురుగా మనిషి లేకపోవచ్చు కానీ, కన్నుల నిండా కూడా నువ్వు కోరుకున్న వ్యక్తి యొక్క రూపం కనపడింది అంటే, ఆ రూపం ఎవరిదయ్యుంది? పరమాత్మదే ఆ రూపం. పరమాత్మయే నీకు ఆ రూపంగా దర్శనమిస్తున్నారు. నేను ఈ రూపాన్ని కోరుకుంటే, ఆ రూపం ఎవరిచ్చారు? ఈశ్వరుడిచ్చారు. చనిపోయిన వ్యక్తి రావాలంటే పాంచభౌతికమైన శరీరంతో రావాలి. కానీ సూక్ష్మ శరీరంతో నీ కళ్ళ ముందు కనపడుతున్నారంటే, ఎవరు నీకా రూపాన్ని దర్శనం చేయిస్తున్నారు? ఈశ్వరుడే కదండీ మనకా రూపాన్ని దర్శనం చేయించేది. అంటే భగవంతుడిని నువ్వు సాక్షాత్కరింప చేసుకోవడానికి నువ్వేం చేయాలి? భగవంతుడు మన ఇంటికొస్తే ఏడవాలా? ఆయన్ని లోపలికి ఆహ్వానించాలా? లోపలికి ఆహ్వానించండి. ఏడ్చి ఆయన రూపాన్ని పోగొట్టుకోకండి. ఏడ్చి ఆయన రూపాన్ని పోగొట్టుకున్నారనుకోండి, మీరు భగవంతుడిని పొందలేరు. ఆ రూపాన్ని ఏం చేయాలి? కన్నుల నిండా నింపుకోవాలి. అంటే ఆ రూపానికి ఎవరు ఆ రూపంలో ఎవరు మనకు దర్శనమవుతున్నారు? పరమాత్మయే నీకు నువ్వు కోల్పోయినటువంటి వ్యక్తి రూపంలో దర్శనమవుతున్నప్పుడు, ఆ రూపమును నువ్వు నిరంతరం ఆరాధిస్తున్నప్పుడు, ఇక నువ్వు దేహ బంధాల నుండి విడిపడడానికి కావలసిన స్థితిని మనం పొందడానికి ఈశ్వరుడు మనకు రామతీర్థ స్వామి రూపంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే రాగద్వేషాల నుండి విడిపడకుండా నువ్వు ముక్తిని పొందలేవు. జ్ఞేయస్య నిత్య సన్యాసి యోనద్వేష్టి న కాంక్షతి. అంటే ఇక్కడ ఎవరైతే రాగద్వేషాల నుంచి విడిపడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో, వాళ్లకు ఏం చేయాలి? ద్వంద్వముల నుండి విడిపడాలి. సుఖము, దుఃఖము రెండూ కూడా ఏంటి? పూర్వజన్మల్లో చేసిన కర్మ నిమిత్తంగా దుఃఖము. పూర్వజన్మలలో ఎవరెవరినైతే కోరుకున్నామో వాళ్ళ చేత రాగం. ఈ రాగము, ద్వేషాలు శరీరానికే గాని
నాకు సంబంధించినవి కాదని దేహ సంబంధమైన విషయాల కోసం ఏడవకుండా నాకు ఇది కావాలని ఇది వద్దని అనకుండా ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ? యోన ద్వేష్టి నా కాంక్షతి, నీ దగ్గర ఉన్నదాన్ని ద్వేషించబాకు, నీ దగ్గర లేని దాన్ని కోరమాకు. భగవంతుడు నీకు ఏది ఇస్తే దాంతో సుఖంగా ఉండు. మన దగ్గర ఉన్న వస్తువులన్నీ మనకు తక్కువగా కనపడతాయి, మన దగ్గర లేని వస్తువులన్నీ మనకు గొప్పగా కనపడతాయి. పరమాత్మ ఏమంటున్నారు? నీ దగ్గర ఏది ఉందో దాంతో సంతోషంగా ఉండు, నీ దగ్గర లేని వస్తువు కోసమని నువ్వు కోరకు అని చెప్పేసి చెప్తున్నాడు. నిర్ద్వంద్వో రాగద్వేషములు సుఖ దుఃఖములనే ద్వంద్వములను విడిపించుకున్నప్పుడు సుఖం బంధాత్ ప్రముచ్యతే, అంటే దేహ బంధనముల నుండి నువ్వు విడిబడి పరమశాంతిని పొందుతావు. దానికోసం నువ్వు ప్రయత్నం చెయ్యి అంటే పరమాత్మ మనకి ఇక్కడ ఒక మంచి సలహా ఇచ్చారంట. ఏమంటున్నారు? నీకు ఉన్నదేదో ఉందండి, ఉన్న దాంతో సంతోషంగా ఉండండి. ఇది లేకుండా అది ఉంటే బాగుండని అనుకోకండి. నీ దగ్గర ఏది ఉందో దాన్ని పరమ సంతోషంతో అనుభవించడం. ఇప్పుడు ఒక వ్యక్తి అండి, స్కూటర్ ఉన్న ఆయన ఏమనుకుంటాడు? అబ్బా నాకు ఒక మరి 4 చక్రాల బండి, ఒక కారు ఉంటే బాగుండు అనుకుంటాడు. సైకిల్ ఉన్న ఆయన ఏమనుకుంటాడండి? అబ్బా నాకు స్కూటర్ ఉంటే బాగుండండి అంటాడు. అంటే ఎవరిలో అయినా మనశ్శాంతి ఉందా? భగవంతుడు అంటున్నారు, నిన్ను నేను సైకిల్‌లో ఉండమని, సైకిల్‌తో జీవించమని అంటున్నాను. నువ్వు అలాగుండు. అంటే మనకు బతుకునిచ్చిన భగవంతుడి యొక్క ఆజ్ఞను అంగీకరించటంలోనే భగవంతుడి యొక్క సమ్మతి మనం అంగీకరిస్తున్నట్టు గుర్తు. అంటే భగవంతుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడో అలా ఉండే ప్రయత్నం చేయాలి. లేని వస్తువును కోరుకోబాకు. నేను నీకు ఇవ్వాలనుకుంటే ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? నువ్వు చేసిన కర్మలలో దోషాలు వెళ్ళిపోతే నువ్వు 2 చక్రాల బండి అంటే సైకిల్ వదిలేసి 4 చక్రాల బండి నడిపే అవకాశం కూడా ఇస్తాను. ఎప్పుడు? ఉన్న జీవితాన్ని నువ్వు సంతోషంగా గడిపినప్పుడు నీకేదైనా ఇస్తాను. ఉన్నదానిని నువ్వు ఎప్పుడూ కూడా ఈ సంతృప్తిగా లేని వారి ఇంటికి, అందుకే అంటారు గదండీ! ఏ ఇంట్లో అయితే మొఖం మార్చుకొని ఉంటారో, జుట్టు విరబోసుకొని ఉంటారో, మరి వాళ్ళింట్లోకి లక్ష్మీదేవి రాదు అంటారు. అంటే ఉన్నదాంతో సుఖంగా లేనివాడే కదండీ దుఃఖంతో ఉండేది. పెద్దవాళ్ళు చెప్తారు. శాస్త్రం తెలియాల్సిన అవసరమే లేదు. పెద్దవాళ్ళు ఎన్ని నియమాలు చెప్పారు. ఎప్ ఎప్పుడు మార్చిన మొఖంతో ఎవరైతే ఉంటారో, అలా ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదంట. నాకది లేదు, అది లేదని ఎప్పుడు దీనంగా ఉండే వాళ్ళ ఇంటికి భగవంతుడు రాడట. మన కష్టాలు తీర్చడానికి రాడట. అమ్మో! ఈ మొఖం ఇప్పుడు మనం కూడా ఎవరింటికైనా వెళ్తున్నాం. మనం వెళ్ళగానే మొఖం మార్చుకున్నారనుకోండి, మనకి వాళ్ళ ఇంటికి రెండోసారి వెళ్ళాలనిపిస్తుంది. అమ్మో! వీళ్ళింటికెళ్ళకూడదు. వెళ్ళిన దగ్గర నుంచి ఏవో కష్టాలు చెప్తారు. అమ్మో! వద్దు. కానీ ఎవరింటికి వెళ్ళబుద్ధవుతుంది? ఏ సంపదలు లేకపోయినా మనం వెళ్తే 2 సాదరంగా మంచి మాటలు చెప్పే సద్గురువు ఉన్నాడనుకోండి. ఆ ఇంట్లో పెద్ద పెద్ద సోఫాలు లేవు. తర్వాత రకరకాలైనటువంటి రంగురంగుల భవనాలు లేవు. కానీ ఉన్న ఇల్లు చిన్న ఇల్లే. ఆ ఇంట్లో ప్రశాంతం. వాళ్ళ ఇంటికి వెళ్తే 2 మంచి మాటలు చెప్తారంటే ఇంటికి వెతుక్కుంటూ వెళ్తామండి. ఎందుకు? సంతోషంగా ఉన్న వారింటికి వెళ్ళి 2 మంచి మాటలు వినొస్తే నా మనసు కుదుట పడుతుందంట. ఎంతటి ఐశ్వర్యం ఉన్నా పక్కవాడి యొక్క ఐశ్వర్యాన్ని చూసి అసూయ పడడం, లేకపోతే తనకు ఇంకేదో బిల్డింగ్ కొనాలనుకుంటున్నానని చెప్పేసి వాడి యొక్క కోరికలన్నీ చెప్పే వాడింటికి ఎవ్వరూ వెళ్ళే ప్రయత్నం చెయ్యరు. అంటే మనకన్నీ తెలుసు. మనకు తెలియందేంటండి? అంటే ఇప్పుడు మనం వేరొకరి ఇంట్లో అయితే అన్నీ కోరుకుంటాం. మరి మన ఇల్లు మనమెలా ఉన్నాం? మనం సంతోషంగా ఉన్నామా? మన ఇంటికి ఎవరైనా వస్తే సాదరంగా మన కష్టాలు చెప్పకుండా వాళ్ళని ఆహ్వానించి, వాళ్ళకి 2 మంచి అమృత స్వరూపమైన 2 మంచి మాటలు చెప్పి వాళ్ళని సంతోషపరుస్తున్నామా? బావున్నారా అంటే, "ఏం బాగమ్మా! మాకెన్ని కష్టాలున్నాయని" ఇక మన కష్టాల లిస్ట్ అంతా చెప్తాం. ఇంకోసారి వాళ్ళు మన ఇంటికొస్తారా? ఎట్టి పరిస్థితుల్లో రారు. మనం వెళ్ళం గదా! వేరొకరి కష్టాలు వినటానికి మనమేమి సిద్ధంగా వెళ్లి కూర్చోం. పైగా ఒకవేళ కూర్చున్నా వాడిని ఎగతాళి చేసే ప్రయత్నం. వాడికి ఎన్నుంటే ఏం లాభమండి, ఎప్పుడు ఏడుస్తానే ఉంటాడని, పైగా ఎగతాళి చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ వదిలేసి పరమాత్మ అంటున్నారు, సంతోషంగా ఉండండి. ఎందుకీ కష్టాలు? నేనేదిచ్చానో దాంతో సంతోషంగా ఉండరాదండి. ఆ సంతోషాన్ని వదిలిపెట్టి ఇంకేదో కావాలి, రేపేమవుతుందో, నిన్నేం జరిగిందో, ఇవన్నీ మీకెందుకు? నిన్న జరిగిన దాన్ని వదిలిపెట్టండి. జరగబోయే దాన్ని విడిచిపెట్టండి. ఉన్నదాంతో సంతోషంగా ఉండండి. మీ దగ్గర ఏదైతే ఉందో అది త్యాగపూర్వకంగా నలుగురికి ఇస్తూ,
మీ దగ్గర ఉన్నది నలుగురికి ఇస్తూ నలుగురి సంతోషంతో మీరు సంతోషంగా ఉండండి. సంతోషం లేని జీవితం ఎందుకు కృష్ణ అంటాడు పరమాత్మ. ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. చాలా మంది మాకు జ్ఞానం వచ్చండి అని అనుకున్న వాళ్ళకు కూడా పొరపాటు జరుగుతుందట. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతిన పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఇక్కడ కృష్ణ పరమాత్మ తేల్చి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సాంఖ్య యోగం అంటే సాంఖ్యం వేరు, కర్మయోగం వేరు అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు. వాళ్ళని పరమాత్మ ఏమన్నారంటే బాలాహ అవివేకులు అంటారు. ప్రవదంతి చెప్తుంటారు కొంతమంది. సాంఖ్యులు వేరండి, కర్మయోగులు వేరండి అని చెప్పేసి విడదీస్తూ ఉంటారు. కానీ అలా ఏం కాదు. ఇవి రెండూ కూడా వేరు వేరు అనుకునే వాళ్ళకి పూర్తిగా పరిజ్ఞానం లేదండి. ఆ పరిజ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు అలా మాట్లాడతారు. ఇప్పుడు సాంఖ్యులు అంటే ఎవరండి? జ్ఞానులండి. జ్ఞానులంటే ఎలా ఉంటారంటే దృగ్దృశ్య విచారణ చేస్తూ ఉంటారు. దృక్ అంటే ఆత్మ. దృశ్యం అంటే ఏంటి? కంటికి కనపడుతున్న విషయాలు. ఈ దృశ్యము అనగానే యదృశ్యం తన్నశ్యం అంటారు. కంటికి కనపడుతుందంట నశించిపోతుంది. మరి కంటికి ఇన్ని రకాల వస్తువులు కదులుతున్నాయి గదా! కదులుతున్న వస్తువులలో కదలనటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యమే పరమాత్మ అని తెలుసుకొని వాళ్ళేం జేస్తుంటారు? కంటికి కనపడుతున్న విషయాలకు సంబంధించిన రాగద్వేషాలు విడిచిపెట్టి, లోపట ఉన్నటువంటి ఆత్మానందాన్ని అనుభవిస్తుంటారు. విచారణ. వాళ్ళ దగ్గరికి ఏదైనా ఒక విషయం రాబోయింది. వాళ్ళు జ్ఞానులు ఏం చేస్తారు? విచారణ జేస్తారు. ఇందులో ఏముందండి సుఖం? ఈ వస్తువుని ఇప్పుడు వాళ్ళేం జేస్తారు? ఇప్పుడు నేను గారెలు తినాలనుకున్నాను. ఇప్పుడు వెంటనే జ్ఞానులు ఏం జేస్తారు? ఇప్పుడు ఈ గారెలు తినటం వల్ల ఏంటి ప్రయోజనం? ఇది చేయడానికి ఎంత కష్టమవుతుంది? ఒక 4 గంటలు కష్టపడాలి. 4 గంటలు కష్టపడితే తినేది 10 నిమిషాలు. ఏది తింటే ఏముంది? ఇప్పుడు దీనికోసం నా సమయం అంతా ఖర్చు పెట్టాలా? ఈశ్వరుడి యొక్క ఈశ్వరుడితో రమిస్తే వచ్చేటటువంటి సుఖంతో వాళ్ళెప్పుడు కూడా ఏం చేస్తుంటారు? ఆనందాన్ని పొందుతుంటారు. కానీ మరి ఎప్పుడూ కూడా నశించిపోయే విషయాల కోసం సమయాన్ని వృధా చేసుకోరు. అందుకే వాళ్ళెప్పుడు కూడా తపస్సంపన్నులుగా ఉండే ప్రయత్నం చేస్తారనమాట. అంటే వాళ్ళు ఎప్పుడైనా కర్మ చేసినా ఎవరి కోసం చేస్తారు? వాళ్ళు జ్ఞానులు అంటే ఎవరు అంటే రమణులు ఉన్నారు కదండీ! ఇప్పుడు రమణులు, పరమాచార్యులు, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ ఏం చేశారు? జ్ఞానులండి. ఈ జ్ఞానులు ఏం చేశారు? ఎప్పుడూ నశించిపోయే విషయాలలో రాగద్వేషాలకు బెండు కాలేదండి. ఎంత సొంత వాళ్ళే వచ్చినా పరమాచార్యుల వారు నా వాళ్ళు అని ఎత్తుకోల. ఉన్నాడు. ఎవరికి, ఎవరికి ఏ విధంగా అంటే అందరిని ఎలా చూసేవాళ్ళో తన సొంత బంధువులు కూడా వచ్చి మాకేదైనా కష్టం ఉంది తీర్చండి అంటే, అయ్యో! నా బంధువులొచ్చారని చెప్పేసి మరి ఏనాడు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించల. అబ్దుల్ కలాం గారు మరి ఎంత గొప్ప పదవిలో ఉన్నప్పటికీ కూడా తన వాళ్ళు చాలా బీదగా అంటే చాలా పేద ప్రజలుగా ఉన్న వాళ్ళకి రాష్ట్రపతిగా ఉన్న తర్వాత అతనికి ఎన్నో రకాలైనటువంటి గొప్ప మరి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఆయన ఒక్క మాట చెప్తే ఆయన కుటుంబానికి సంబంధించిన వారసులందరినీ ధనవంతులు చేయరండి. కానీ ఏనాడు కూడా ఎవరు చేసుకున్న కర్మ ఫలితం వాళ్ళు అనుభవించాలని కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా అంగీకరిస్తారు కాబట్టి ఏనాడు ఎవరికీ కూడా ఏం చేసేవాళ్ళు? సహాయం చేసేవాళ్ళు కాదు. ఎప్పుడైనా బంధువు అని చెప్పేసి ఒకసారి రాష్ట్రపతి భవన్‌కు కూడా వచ్చారట వాళ్ళ బంధువులందరూ. వస్తే వాళ్ళ రాజభవన్‌లో ఉన్నందుకు తర్వాత అక్కడ ఆ రోజు వాళ్ళు అనుభవించినటువంటి ఏవైతే విలాసాలుంటాయో వాటికి సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా మరి అబ్దుల్ కలాం గారు తన జీతంలో నుంచి ఇచ్చారట. ఏదో ఇవన్నీ అనుభవించవచ్చు. నేను అనుభవించడం అంటే నా పిల్లలు, నా వారసులు అనుభవించడం, నా బంధువులు అనుభవించడం అని ఎప్పుడూ అనుభవించలేదట. ఎందుకున్నారండి? ఆయనకి మాత్రం రాగా అంటే తన సోదరులు, తర్వాత తన వాళ్ళు అనేటటువంటి ప్రీతి ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఆయన దేహబంధంతో జీవించలేదు. దేహబంధాల మీద జీవించి ఉన్నట్టయితే నా వాళ్ళందరినీ ధనవంతుల్ని చేసుకుంటానని అందరికీ తలా ఒక ఉద్యోగం ఇచ్చేవారు. అసలు అబ్దుల్ కలాం గారు ఉద్యోగం ఇస్తే ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారంటే? మాట్లాడతారా అసలు? మరి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు శాస్త్రము, తత్వాన్ని విచారణ పూర్వకంగా జీవించే వాళ్ళు ఎలా ఉంటారంటే నువ్వు చేసుకున్న కర్మలలో ఉన్న దోషం నువ్వే అనుభవించాలి. నువ్వు పూర్వజన్మల్లో నలుగురికి పెట్టింది లేదు. అందుకే నువ్వు బీదవాడిగా పుట్టావు. నువ్వేం చేయాలి? ఈ జన్మ ప్రయత్నం చేత నలుగురికి పెట్టే ప్రయత్నం చేసి నువ్వు కూడా గొప్ప స్థితికి రా. అంతేకాని
నువ్వు చేసుకున్న కర్మను నేను మాఫీ చేయడానికి నేనెవరిని? నేను ఒకవేళ నా నా బంధువులే అని నేను సహాయం చేశాననుకోండి. అప్పుడు పరమాత్మ అంటారు, ఆహా! నీ దగ్గర డబ్బుందని చెప్పేసి అవతల వాళ్ళ కష్టం తీరుస్తావా? వాడినేం చేసావు? సోమరిగా చేసావు. మరి వాడి యొక్క పాపం పోగొట్టుకోవడానికి వాడు దాన ధర్మాలు చేస్తాడా? నిజంగా నువ్వు చేయగలిగితే జ్ఞానాన్ని దానం చెయ్యి. ఒక పూట భోజనాన్ని దానం చెయ్యి. అంతే తప్ప వాడి కష్టాలన్నీ పోయేలాగా నువ్వు నీ దగ్గరున్న సంపదలన్నీ ఇచ్చేస్తే అప్పుడు అతనేమవుతాడు? సోమరిపోతవుతాడు. ఇంకా అధర్మపరుడవుతాడు. తనకు భగవంతుడు అప్పచెప్పిన శిక్షను దాన్నేం చేశాడు? నా బంధువు ఒకడు ధనవంతుడుగా ఉన్నాడు గాబట్టి నా కష్టం పోయిందని అందరూ పేదవాళ్ళు ధనవంతుల యొక్క సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తారు. కష్టపడే తత్వం వదిలేసుకుంటారు. మరి భగవంతుడి నియతిని వాళ్ళేం చేశారు? భగవంతుడి యొక్క నియతిని విడిచిపెట్టినట్టే కదండీ! భగవంతుడు ఎందుకు ఒక వ్యక్తిని పేద కుటుంబంలో పుట్టించాడు? వాడు పూర్వజన్మల్లో తెలిసో తెలియకో తప్పు చేశాడు. ఆ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని భగవంతుడు వేస్తే, అయ్యో! నా దగ్గర చాలా డబ్బుందని అవతల వాళ్ళందరిని ఉద్ధరిస్తానంటే, నిజంగా నువ్వు ఉద్ధరించాలనుకుంటే దీనజనులను ఉద్ధరించు. నా తోడబుట్టాడు అని చెప్పేసి వాడి యొక్క కష్టాలు నువ్వు తీర్చక్కర్లా. అందుకేనండి జ్ఞానులైనటువంటి వాళ్ళు తోడబుట్టిన వాళ్ళకు కూడా ఏం చేయరు? ఆమె దగ్గరున్న సంపదను వాళ్ళేం చేయరు? పంచే ప్రయత్నం చేయరు. ఎందుకు చేయరు? భగవత్తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఎవరు చేసిన కర్మఫలం వాళ్ళు అనుభవించక తప్పదు. ఆ అనుభవింప చెయ్యాలి ఖచ్చితంగా. అందుకే జ్ఞానం బోధిస్తారు. సత్యం తెలుసుకో, ధర్మం తెలుసుకో. నీ దగ్గర ఉన్న దానిలో కొంత భాగాన్ని నలుగురికి పెట్టే ప్రయత్నం చెయ్యి. నీకు భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యం ఆ శరీరం ఉంది కదా! ఆ శరీరం చేత మంచి మాటలు ఆ శరీరంతో మంచి కర్మలు చెయ్యి. మంచి మాటలు మాట్లాడు. మంచి మనసును సంపాదించుకో. నలుగురికి మేలు జరిగేటటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకో. కామక్రోధ లోభాదులనన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకో. 10 మంది యొక్క మేలులో నీ యొక్క శ్రేయస్సు ఉందని వాళ్ళు సహాయం చెయ్యట్లేదు. మనం అనుకుంటాం, అయ్యో! మాకు ధనవంతుడైనటువంటి బంధువున్నాడు. వాడికి ఇంత శాస్త్రం తెలుసు. కానీ ఏనాడు కూడా ఎవరెవరికో దానాలు చేస్తాడట. మమ్మల్ని పిలిసి ఎందుకు దానాలు చేయరని మరందరూ కోపగించుకుంటారు. భగవంతుడి యొక్క నియతి తెలిసిన వాళ్ళెవరూ కూడా బంధుమిత్రులనేటువంటి వాళ్ళకి ఏం చేయరు? వాళ్ళొక సమస్యలో ఉంటే పరిష్కారం చెప్తారేమో కానీ, మరి భగవంతుడిచ్చిన ఐశ్వర్యాన్ని అనవసరంగా బంధుప్రీతితో ఖర్చు పెట్టరు. అలా ఖర్చు పెడుతున్నారేమో చూడండి ఇవాళ. మన పెద్దలు కూడా ఉన్నారు. మన ప్రధానమంత్రి గారు ఉన్నారు. తర్వాత ఇంకా చాలా మంది కూడా ఉన్నారు కదండీ! యోగి ఆదిత్య వీళ్ళందరూ కూడా ఉన్నారు కదండీ! మరి వీళ్ళందరూ కూడా మరి తమ వాళ్ళు చాలా ఇప్పటికి టీ స్టాల్ నడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరికీ వీళ్ళు కనుసైగ చేస్తే సహాయం చేయడానికి ఎంతో మందున్నారు. మరి ఎందుకు చెయ్యట్లేదు? భగవంతుడి యొక్క నియతిని దాటరు. ఇది అంటే వాళ్ళేం జేస్తున్నారు? విచారణ చేసుకుంటూ సత్య వస్తువుని ఏం చేస్తున్నారు? సత్య వస్తువునితో రమించడానికి దృగ్దృశ్య విచారణతో కూడి వాళ్ళేదైనా కర్మ చేసినా పరులకి, లోకమంతటికీ మంచి చేసే ప్రయత్నంగా కర్మ చేస్తారు కానీ, కొద్ది మంది యొక్క శ్రేయస్సు కోసం కర్మ చేయరు. జ్ఞానం మిడిమిడి జ్ఞానం ఉన్నాయన ఏం చేస్తాడంటే, తనకున్న సంపదని తన వారసులు తప్ప వేరొకరు అనుభవించకూడదు అని చెప్పి ఆయన ఒక కట్టుబాటు చేస్తాడు. తనకున్న సంపద పూర్తిగా తన కుటుంబమే అనుభవించాలి. దాన ధర్మాలు కానివ్వండి, ఇక లోకోపకారమైనటువంటి కార్యాలు చేయడంలో కానీ, తన శక్తిని, తన సంపదను వినియోగించడు. పైగా ఇంకా తాను ఏదైనా బయట నుంచి తాను సంపాదించిన దాన్ని పూర్తిగా కుటుంబానికి అప్పచెప్తాడు. అతడు రజోగుణంలో ఉంటాడు. భగవంతుణ్ణి చేరడానికి చాలా దూరంలో ఉంటాడు. అందుకే ఇక్కడ పండితులైన వాళ్ళు, శాస్త్రమంతా తెలుసనుకున్న వాళ్ళు కూడా కర్మయోగం వేరు, జ్ఞానయోగం వేరు అంటారు. అసలు కర్మయోగము, జ్ఞానయోగము 2 ఒకటే. కర్మయోగం అంటే ఏంటి? ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి ప్రతి పనిని కూడా ఏం చేస్తారు? భగవంతుడు చెప్పిన విధంగా శాస్త్రాన్ని తెలుసుకొని, శాస్త్రంలో చెప్పబడిన విధంగా నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని విడిచిపెట్టి కర్మ చేస్తారు. ఫలితాన్ని విడిచిపెట్టబడి చేయబడినటువంటి కర్మ ఏమవుతుంది? ముక్తిని ప్రసాదిస్తుంది. అంటే కర్మలో జ్ఞానం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది కదండి. జ్ఞానము లేకుండా చేసిన కర్మ ఏమవుతుంది? ఇప్పుడు యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి?
అవి ఉపయోగపడాలి అంటే ఇప్పుడు నీకేం తెలియాలి? ఆత్మ, అనాత్మ అనేటటువంటి విచారణ లేకుండా నువ్వు చేసిన కర్మ నిన్ను ఇబ్బంది పెడుతుంది. అందుకే వశిష్ఠుడు అంటాడనమాట, "స్వపౌరుష ప్రయత్నేన వివేకం వికాసిన" అంటాడు. అంటే ఇక్కడ ఆయన ఏమంటాడు? నిర్మలమైనటువంటి బుద్ధి, వివేకంతో కూడినటువంటి విధంగా నువ్వు కర్మలు చెయ్యాలి. స్వప్రయత్నము చేత, స్వపౌరుషేణ ప్రయత్నేన అంటాడు. అంటే నీ యొక్క స్వప్రయత్నము చేత నువ్వేం చేయాలి? వివేకంతో కూడిన బుద్ధి. అంటే ఏంటి? వివేకంతో కూడిన బుద్ధి అంటే ఏంటి? ఇది సత్య వస్తువు, ఇది అసత్య వస్తువు. ఇది నిత్యము, ఇది అనిత్యము. ఆత్మ నిత్యము, నశించిపోయే విషయాలు అనిత్యము. నశించిపోయే విషయాల కోసమని చెప్పేసి ఏం చేయకూడదు? తమ సమయాన్ని వృధా చేయకూడదని ఎప్పుడూ ఒక పని చేస్తున్నప్పుడు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని జోడించి కర్మ చేస్తాడు. నేను చెయ్యట్లేదు, నా చేత ఈశ్వరుడు చేయిస్తున్నారు. ఈశ్వరుడు ఎలాంటి కర్మ చేయమంటారు? నలుగురికి ఉపకారం జరిగే కర్మ చేయమంటారు అని ప్రతి ఆలోచన పొద్దున లేవగానే సర్వే జన సుఖినో భవంతు అని నమస్కారం చేసుకుంటాడు. ప్రతి పని చేస్తున్నప్పుడు లోకమంతా బాగుండాలి అని తన మాటలో, తర్వాత తన మనస్సు యందు తనకున్న సంపదను ఖర్చు పెట్టడంలో ప్రతి క్షణం ఏం చేస్తుంటాడు? భగవంతుడు అంతటా ఉన్నారు. ఎవరికైనా నేను హాని చేశాను, స్వామి క్షమించండి. ఒక చీమను చంపారనుకోండి, ఈశ్వరా మరి తప్పని పరిస్థితిలో చంపాల్సి వచ్చిందని ఒక క్షమాపణ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే ఈశ్వర తత్వము చేత రమిస్తూ కర్మ చేసే ప్రయత్నం చేయాలి. యోగ కర్మసు కౌశలం. యోగమును పొందాలంటే నువ్వు చేసేటటువంటి కర్మలో కుశలత్వ బుద్ధి ఉండాలి. అంటే ఏది మంచి, ఏది చెడు అని విచారణ చేస్తూ ఏ పని చేస్తే భగవంతుడికి నచ్చుతుంది, ఏ పని చేస్తే దేహ సంబంధమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధిని విడిచిపెట్టి భగవంతుడికి నచ్చే కర్మను చేయడంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడిని పొందుతారండి. అందుకే మనకి ఆయన చెప్తారు, వశిష్ఠుడు అంటారనమాట. ఏమంటారంటే, రామా ఇప్పుడు మీరు చేసేటటువంటి న తపో న స్నాన కర్మభిః అంటాడనమాట. అంటే మీరు చేసిన స్నానాదులు, మీరు చేసినటువంటి యజ్ఞయాగాదులు, మీరు చేసిన కర్మలన్నీ కూడా వివేకం లేకుండా చేసినవి అయినప్పుడు అవి మీకేమవుతాయి? బూడిదలో పోసిన పన్నీర్‌లాగా అవుతాయి. ఇప్పుడు సెంటు తయారు చేశారండి. అనేక రకాలైనటువంటి ఏమంటారు? మల్లెపూలు మల్లెపూల నుంచి తయారు చేయబడినటువంటి సెంటుని తీసుకెళ్ళి ఒక మురికి కాలువలో పోశారు. ఆ మురికి కాలువలో పోసినటువంటి సెంట్ ఏమైనా ప్రయోజనం ఉంటుందా? మీరు కూడా కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే మానవ జన్మను పొందారు. ఆ మానవ జన్మను నశించిపోయే భార్యాబిడ్డలకు సంబంధించిన విషయాలలో స్వార్థంతో, అధర్మంతో మీరు కర్మ చేశారనుకోండి. ఆ చెయ్యబడిన కర్మ ఏం చేస్తుందో తెలుసా మిమ్మల్ని? ఇంత కష్టపడి మల్లె పువ్వుల నుంచి మల్లె చెట్లు పెంచి అందులో పూసినటువంటి పుష్పాల ద్వారా తయారు చేయబడిన సెంటు ఎంత ఖరీదైనదండి! ఎంత కష్టపడితే వచ్చింది. ఆ సెంటుని తీసుకెళ్లి మురికి కాలువలో పోస్తే ఏమాత్రం ప్రయోజనం ఉంటుందా? దానిని వాడవలసిన చోట వాడితే మరి ఎక్కడైనా ప్రతి ఇల్లు కూడా సుగంధ భరితమవుతుంది. మీరు కూడా కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యాన్ని మీరేం చేస్తున్నారు? నశించిపోయేటటువంటి భూమి మీద కొద్ది రోజులు అనుభవించి వదిలేసే వస్తువుల కోసం, నిద్ర కోసం, ఆహారం కోసం అంటే రుచికి లొంగిపోయి, భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? కర్మ చేస్తున్నారు. ఆ చేసినటువంటి కర్మ ఏమైనా ఉపయోగపడుతుందా? నిన్న తిన్న ఆహారానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఈరోజు మనకి తృప్తినిస్తాయా? మళ్ళీ ఇప్పుడు అన్నం తినాలి. నిన్న నేను పప్పన్నం తిన్నాను, పెరుగన్నం తిన్నాను, పంచపక్ష పరమాన్నాలు తిన్నానంటే ఇప్పుడు కూడా తినాలి కదా! నువ్వు ఏది తిన్నా ఏమవుతుంది? రోజు గడిచిపోతుంది, ఆకలి తీరుతుంది. మరి ఇలా రోజు గడిచిపోయి ఆకలి తీరే విషయాల కోసం అని చెప్పి అధర్మంగా సంపాదించి అనుభవిస్తావా? లేకపోతే ఇక్కడ నువ్వు చెయ్యవలసిన సాధన మనం తింటే జీర్ణమవుతుంది. నలుగురికి పెడితే ఏమవుతుంది? అది నీ యొక్క శ్రేయస్సు, జీవుడిని విడుదల చేయించడానికి కావలసిన స్థితి వస్తుంది. పంచభక్ష పరమాన్నాలు తినడం కోసం పాపం చేస్తావా? ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుణ్ణి విడుదల చేయించేందుకు ఎంత కష్టమైనా భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పట్టుకొని నువ్వు జీవిస్తావా? 10 మందికి మేలు చేసే విధంగా జీవిస్తావా? అనే విషయం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా కర్మ చేయాలి. అంతేకాని నేను స్నానం రోజు పొద్దున్నే లేసి స్నానం చేస్తానండి, తర్వాత తపస్సు చేస్తానంటే యుక్తాయుక్త విచక్షణ లేకుండా చేసిన కర్మ నీకే ప్రయోజనం ఇవ్వదు.
ఏది చేసినా ఫలితం రావాలి అంటే నువ్వు స్నానం చేస్తున్నావు. నేను ఈ శరీరంలో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపమని గౌరవించి, నేను ఈ శరీరాన్ని దేవాలయంగా స్వీకరిస్తున్నానని చేసిన స్నానం గొప్ప ప్రయోజనం. ఈ శరీరంలో ఉన్న భగవంతుడు సంతోషపడాలని మంచి మాటలు మాట్లాడారు. ఈ లోపటున్నాయన సంతోషపడాలని మనసులో మంచి ఆలోచనలు చేశాను. 10 మంది క్షేమం కోరాను. లోపటున్నాయన సంతోషంగా ఉండాలని ఈ శరీరంతో నలుగురికి మంచి జరిగే పనులు చేస్తున్నానని మనం చేశామనుకోండి. అప్పుడేమవుతుంది? లోపటున్నాయన్ని సంతోషపెట్టాలి. అలా పెట్టడం వల్ల ప్రయోజనం పొందుతావు గాని రామా, కేవలం ఆహ్, కొంతమంది చేస్తుంటారు. తాత్కాలికంగా ఎదిరింటోళ్ళు పూజ చేశారు, మేము గూడా చేస్తామని చెప్పేసి పొద్దున్నే లేసి స్నానం చేస్తారు. పూజలు చేస్తారు. కానీ అవి చూడండి కొద్ది ప్రయోజనమే ఇస్తాయి. శాశ్వతమైన ప్రయోజనం ఇవ్వాలంటే లోపట ఉన్న భగవత్తత్వాన్ని అంగీకరించి చేయడమే యోగః కర్మసు కౌశలం. అంటే కుశలత్వ బుద్ధితో నువ్వు చేసేటటువంటి కర్మ ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ జీవుణ్ణి దేహబంధంలో నుంచి విడిపిస్తుంది కాబట్టి ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఈ రెండింటిలో ఏ ఒక్క దానిని ఆచరించినా రెండింటి వల్ల పొందేటటువంటి ఫలితం పొందుతారు. ఇప్పుడు జ్ఞానయోగులు ఏంటి? నిత్య అనిత్య వస్తువుల యొక్క వివేకంతో కూడి నిరంతరం బ్రహ్మము చేత రమిస్తూ పరుల యొక్క క్షేమం కోసం కర్మ చేస్తారు. వాళ్ళు చేసినా ఒక్కటే పని. ఏంటి? లోకక్షేమం నిమిత్తంగా కర్మ చేస్తారు. నశించిపోయే విషయాల మీద ఆసక్తి తగ్గించుకుంటారు. మరి కర్మయోగులు? కర్మయోగులు కూడా ఏం చేస్తారు? దేహ సంబంధమైన విషయాలలో లోపటున్న భగవత్తత్వము ఆనందం పొందేలాగా, అంటే శాస్త్రం తెలుసుకుంటారిక్కడ. శాస్త్రం తెలుసుకొని భగవంతుడికి నచ్చిన ప్రీతికరమైన కర్మను చేయడంలో భార్యా బిడ్డల కోసం కాకుండా లోకక్షేమం కోసం ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడూ పరోపకార నిమిత్తంగా కర్మ చేస్తుంటారు. పరులకు ఉపకారం జరిగే కర్మ నీ యొక్క శ్రేయస్సు అవుతుంది. ఎవరైతే తమ యొక్క శ్రేయస్సును చూసుకుంటారో వాళ్లకు భార్యా బిడ్డలకు సంబంధించిన కష్టాలన్నీ తీర్చేస్తాడు పరమాత్మ. పరమాత్మ చెప్పాడు, అయ్యో ఎప్పుడు 10 మంది యొక్క క్షేమం కోసమే నేను ప్రయత్నం చేస్తే నా కుటుంబం యొక్క బాధ్యత ఏమవుతుందని మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. అంటే ఏమంటాడు ఆయన? ఎప్పుడు 10 మంది యొక్క క్షేమం కోసం మీరు కష్టపడుతున్నారు. ఏ ఫలితం కోరకుండా కష్టపడుతున్నారు. ఎందుకు? లోపటున్న భగవంతుడిని మెప్పించడానికి. లోపటున్నటువంటి ఈశ్వరుడిని మెప్పించడం కోసం మంచి మాటలు మాట్లాడుతున్నాం. మంచి ఆలోచనలు చేస్తున్నాం. మంచి ప్రవర్తనను కలిగి ఉన్నాం. ఎవరి క్షేమం? అంటే లోపటున్న జీవుడి యొక్క క్షేమం. భగవంతుడి యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాం. ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించి మీ బాధ్యతలన్నీ నేను స్వీకరిస్తానంటాడు పరమాత్మ. యోగం క్షేమం. మీకేం కావాలో ఇస్తాను. ఇచ్చిన దాన్ని నిలబెడతాను. మీరు కోరుకుని అయ్యో నేను సంపాదిస్తే ఇంత సంపాదిస్తానని మీరు భ్రమపడుతూ సంపాదిస్తారే, అలా సంపాదిస్తే వచ్చిన సంపదల కంటే గొప్పదైనటువంటి క్షేమాన్ని మీకు నేను ప్రసాదిస్తానని ఈశ్వరుడు మనందరికీ వాగ్దానం చేశాడు. 9వ అధ్యాయం 22వ శ్లోకం. నేను చెప్పిన విధంగా చెయ్యండి చాలు. లోపట ఉన్న భగవత్తత్వాన్ని అంగీకరించండి. మొదట అంగీకరించి మీరు ఈ శరీరాన్ని ఏం చేయాలి? దేవాలయాన్ని శుభ్రం చేయండి. ఈ దేవాలయంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఈ మనస్సు చేత మంచి ఆలోచనలు చేయండి. మంచి ఆలోచనలలో వేటిని వెళ్ళగొడుతున్నారు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ ఆరింటిని ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళగొడుతున్నారు. అలా వెళ్ళగొడితే ఎవరుంటారు ఇక్కడ? దేవతలందరూ వచ్చి ఆ పరమాత్మను పూజిస్తారు. అంటే రాక్షసులను బయటికి వెళ్ళగొట్టాలి, దేవతలకు ఆహ్వానం పలకాలి. దేవతలందరూ నిరంతరం లోపడున్న పరమాత్మను స్తుతిస్తుంటారు. అప్పుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఎలా ఉంటారు? సుఖ సంతోషాలతో ఉంటారు. వాళ్ళకి ఏ బెంగ ఉండదండి. ఈశ్వరుడు వాళ్ళ యొక్క పాపపు కర్మలన్నీ పోగొట్టడానికి సత్కార్యాలు చేయిస్తారు. వాళ్ళ యొక్క జీవితం గొప్పగా ఉండేటటువంటి విధంగా పరమాత్మ తీర్చిదిద్దుతాడు. రమణ మహర్షి దగ్గరికి వాళ్ళు వంట వాళ్ళు వచ్చారట. వచ్చి, స్వామి ఈ రోజు నుంచి జీడిపప్పు నెమళ్లకు ఉడతలకి పెట్టకండి,
కొద్దిగే జీడిపప్పు ఉందండి. ఆ ఉన్న కొంచెం జీడిపప్పు రోజు పరమాన్నం చేయాలి గదా! ఆహ్, భగవత్ సంబంధమైనటువంటి నివేదన కోసం. అందుకని చెప్పేసి మీరు అంటే రమణులతో చెప్తున్నారు. అంటే రమణులు రోజు కూడా అక్కడున్నటువంటి పక్షులకి, తర్వాత ఉడతలకి వీటికి అవ్ ఆహారం పెట్టేవాళ్ళట. జీడిపప్పు పెట్టేవాళ్ళట. ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, రోజు అందరూ తినడానికి అంటే అన్నంలో వడ్డించడానికి భగవంతు నివేదనకి పరమాన్నం చేస్తారు. ఆ పరమాన్నంలో వెయ్యాలి జీడిపప్పు. అందుకని పక్షులకు ఆపేయమంటున్నారు. అంటే పక్షుల కంటే మనిషి శ్రేష్ఠుడు గదా! అందుకని మరి పక్షులకు వెయ్యాలి గదా! పక్షులకు ఆపేయండి అన్నారట. అప్పుడు రమణులన్నారట, ఆహా! అంటే వీటికి పెట్టకుండా మీరు తినడానికి జీడిపప్పు గావాలి. వీటికి అవసరం లేదు. సరే. ఇప్పుడొచ్చేటటువంటి జీడిపప్పు ఇక మీరు ముట్టుకోకండి. అది ఉన్నన్ని రోజులు ఈ పక్షులకు మాత్రమే పెట్టండి అన్నారట. ఆయన అంటుండగానే దిగుతున్నాయట జీడిపప్పు బండ్లు. ఎవరో ఒక ఊరు నుంచి పంపించాము. మీరు ఈ ఆశ్రమంలో కాస్త తొందరగా ఈ జీడిపప్పు బస్తాలు దించితే మంచిదండి అన్నారు. రమణులు ఆ మాట అనడానికంటే ముందే ఆ లారీ వచ్చి ఆగిందండి. ఆ లారీ వచ్చిందనే విషయం ఎవరికీ తెలీదు. అందరికీ తెలీదు. అంతటా ఉన్నటువంటి భగవతత్వాన్ని దర్శనం చేశాడు కాబట్టి అన్నింటినీ సమానంగా చూశాడు. అంటే దృగ్దృశ్య విచారణ చేత కర్మ చేస్తుంటాడు జ్ఞానయోగి. కర్మయోగి ఫలితాలను కోరకుండా ఏం చేస్తుంటాడు? ఎప్పుడూ కూడా పరమాత్మకు నచ్చే కర్మలు చేస్తాడు. తన కుటుంబానికి సంబంధించిన విషయాలలో ఏ కష్టమొచ్చినా ధర్మం విడిచిపెట్టకుండా, ఫలితాన్ని కోరకుండా ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళు ముక్తిని పొందుతారు. అంటే ఇవి 2 వేరు వేరు కాదు. 2 వేరు వేరు అనుకుంటున్న వాళ్ళు మాత్రమే అవివేకులు. వివేకం పొందిన వాళ్ళు ఎవరు అంటే, ఏదో ఒక ధర్మాన్ని గనక గట్టిగా పట్టుకొని నమ్మితే 2 అంటే నదులన్నీ సముద్రంలో కలిసిపోయినట్టు, ఇక్కడ ఎవరు ఏ మార్గము ద్వారా ఉన్నప్పటికీ కూడా భగవత్ తత్వంతోనే రమిస్తారు. అంటే జ్ఞానము యందు ఏముంటుంది? యోగం ఉంటుంది. తర్వాత కర్మ యందు కూడా యోగం ఉంటుంది. కర్మలో జ్ఞానం లేకుండా కర్మ చేశారనుకోండి ఫలితాన్నివ్వదు. కాబట్టి జ్ఞాని అంటే ఎప్పుడూ దృశ్య సంబంధమైన విషయాలు విడిచిపెట్టి జ్ఞానంతోనే జీవిస్తుంటాడు. అదే విధంగా కర్మయోగిలో జ్ఞానముతో పాటు కర్మ కూడా ఉంటుంది. అంటే ఆయన కర్మలు విడిచిపెట్టాడు. అంటే అక్కడ కర్మ సన్యాసం కనపడుతుంది జ్ఞానయోగి. ఇక్కడ కర్మయోగిలో కర్మ చేస్తుంటాడు. కానీ ఫలితాన్ని విడిచిపెడుతుంటారు. ఇద్దరు దేనితో రమిస్తారు? జ్ఞానం ఉన్నప్పుడే భగవతత్వంతో రమిస్తారు అనే సత్యం ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. రెండింటి యొక్క ఫలం ఏంటి? ఏ ఒక్కదాన్ని ఆచరించినా రెండింటి యొక్క ఫలం పొందుతారు. కాబట్టి ఇవి 2 వేరు వేరు కాదు. ఇవి ఒకదానితో ఒకటి ముడివేసుకొని ఉంటాయి. ఒక ఆయన ఏ కర్మ చెయ్యటం లేదు. రమణులు ఏ కర్మ చెయ్యలేదు. కానీ జ్ఞానము చేత రమిస్తున్నాడు. లోకోపకారం అంటే లోకానికి ఉపకారం కలిగించే పనులు చేస్తారు. మరి మిగిలినటువంటి లోకంలో ఉన్నటువంటి కర్మయోగులు ఏం చేస్తున్నారు? ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి ఈ కుటుంబంలో ఎన్ని కష్టాలొచ్చినా ధర్మాన్ని తప్పకుండా, అబద్ధాలాడకుండా, నిరంతరం భగవంతుడు చెప్పిన విధంగా దాన ధర్మాలు చేస్తూ 10 మందికి మంచి జరిగేలాగా జీవిస్తుంటారు. ఇద్దరిలో ఏకరూపంగా ఉన్నది జ్ఞానమే. ఆయన కర్మ త్యాగం చేశాడు. ఇక్కడ ఈయన కర్మఫల త్యాగం చేస్తారు. ఇద్దరూ ఏ పని చేసినా ఎక్కడ కలుస్తారు? పరమాత్మతోనే కలుస్తారు. కాబట్టి ఆయన చెప్తాడనమాట. తర్వాత శ్లోకాల్లో కూడా చెప్తారు. ఏమంటారంటే ఇద్దరూ కూడా ఏంటి? ఒకటి వేరు, ఇంకొకటి వేరని కాకుండా రెండింటి యందు ఉన్న ఏకతత్వాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు ముక్తిని పొందుతారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు. ఆ శ్లోకం రేపు చెప్పుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు
ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.